అవయవ రూపంలోనే మనకి సమానాధికరణ్యం కనిపిస్తోంది. అలా ఇప్పుడు రెండు విశేషవాచకాలు ఉన్నప్పుడు మనకి ఏ వర్ణాన్ని మనము వర్ణః అని ప్రథమా విభక్తి అంటే దేనికి ఉపసర్జన సంజ్ఞ ఇవ్వాలి అంటే అక్కడ అర్థ ప్రాధాన్యము ఉన్నది ఎప్పుడు పరపదంలో ఉంటుంది. అర్థ ప్రాధాన్యము లేని అప్రధానమైనటువంటి వర్ణవాచకానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అది నిన్న మనము వర్ణో వర్ణేన అనే సూత్రంలో చూసాము. సో ఇక్కడ వరకు ఏమైనా సంశయాలు ఉన్నాయండి? నిన్నటి వరకు చూసిన దాంట్లో నిన్న దీని గురించి డిస్కస్ చేశాం కదా, వర్ణో వర్ణేనాలో గౌణ సమానాధికరణ్యము అని చెప్పి అట్లా. సో అక్కడెక్కడైనా ఏమైనా సంశయాలు ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ సూత్రానికి వెళ్ళొచ్చా? ఓకే, నెక్స్ట్ సూత్రంలోకి వెళ్దాం అయితే. 2:1:70 కుమారః శ్రమణాదిభిః. కుమారః ప్రథమ ఏకవచనము, శ్రమణాదిభిః అనేది తృతీయ ఏకవచనం. సో ఇక్కడ మనకి శ్రమణ ఆదిభిః, ఇక్కడ ఆది శబ్దము మనకి వ్యవస్థిత ప్రకారాన్ని చూపిస్తోంది. అందుచేత ఇది గణం అన్నమాట. శ్రమణాది గణంలో ఉన్నటువంటి సుబంతాలతో కుమారః అనే ప్రసుబంతము అంటే కుమారః అనేది వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే ఈ కుమారః అన్నది కేవలము పుంలింగంలో ఉన్నటువంటి కుమార శబ్దముతో మాత్రమే సమాసము అని కాదు. ఇక్కడ మనకి ఆ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాషని ఉపయోగించి ఇక్కడ కుమార ప్రకృతి ఉన్నటువంటి సుబంతము శ్రమణాది గణంలో ఉన్నటువంటి ప్రకృతి ఉన్న సుబంతాలతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. కాశిక చూద్దాం ఒకసారి. కుమార శబ్ద శ్రమణాదిభిః సహ సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకే, ఇప్పుడు మనకి తెలిసింది కుమార అనే ప్రాతిపదిక అనే ప్రకృతి ఉన్నటువంటి సుబంతము అంటే పుంలింగంలో కుమారః అని, స్త్రీలింగంలో కుమారి. సో ఈ రెండు కూడా శ్రమణాది గణంలో ఉన్నటువంటి సుబంతాలతో సమసిస్తాయి అని. సో ఇప్పుడు శ్రమణాది గణంలో ఏమేమి ఉన్నాయి అంటే శ్రమణ అంటే సన్యాసిని, ప్రవ్రజిత అంటే ఒక అర్థంలో ప్రవ్రజితకి కూడా సన్యాసిని అని ఇచ్చారు. తర్వాత కులట, గర్భిణి, తాపసి, దాసి, బంధకి అనేటటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ వరకు అన్ని కూడా స్త్రీలింగాలు అంటే స్త్రీలింగ సుబంతాలనే ఇక్కడ గణంలో ఇచ్చారనమాట. ఇక్కడ స్త్రీలింగం మనకు కనిపిస్తోంది. అలాగే తర్వాత అధ్యాపక, అభిరూపక, పండిత, పటు, మృదు, కుశల, చపల, నిపుణ ఇవి మనకి ప్రాతిపదికల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి రెండు అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని చెప్పి ఇక్కడ కూడా మనము రెండు రూపాలకి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కానీ శ్రమణ నుండి బంధకి వరకు చెప్పినటువంటి ప్రాతిపదికలు కేవలము స్త్రీలింగ ప్రాతిపదికలు చెప్పారు కాబట్టి అక్కడ కేవలము ఈ శబ్దాలతోనే అక్కడ సమాసం ఉంటుంది. అధ్యాపక నుండి నిపుణ వరకు చెప్పిన ప్రాతిపదికలు పుంలింగంలో ఉండటం చేత వాటి స్త్రీవాచకాలతో కూడా ఇక్కడ సుబంతం ఉంటుంది అంటే సమాసం ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ మనకి శ్రమణ, ప్రవ్రజిత అనేవన్నీ కూడా స్త్రీలింగంలో చెప్పారు. కాబట్టి సమానాధికరణ్యం ఉండాలి అంటే గనక మనము కేవలము కుమారి శబ్దంతోనే అంటే స్త్రీలింగ శబ్దం ఉన్నటువంటి కుమారి శబ్దముతోనే శ్రమణ నుండి బంధకి వరకు ఉన్నటువంటి ప్రకృతులకు కేవలము కుమారి శబ్దంతో మాత్రమే సమానాధికరణ్యం కొరకు సమాసం ఉంటుంది. ఇక్కడ అధ్యాపక నుండి నిపుణ వరకు ఉన్నటువంటి వాటికి
కుమార శబ్దము అలాగే కుమారి శబ్దము ఇక్కడ పుంలింగ ప్రాతిపదికే అని చెప్పారు కాబట్టి అధ్యాపక నుండి నిపుణ వరకు ఇక్కడ మనకి కుమార శబ్దము కుమారి శబ్దము రెండు కూడా గ్రహించవచ్చు. సో ఇక్కడ ఇదే చెప్తున్నారు. ఏ అత్ర స్త్రీలింగాః పఠ్యంతే, అంటే ఈ శ్రమణాది గణంలో ఏవైతే స్త్రీలింగంలో పఠించబడినాయో అంటే శ్రమణ, ప్రవ్రజిత, కులట ఇత్యేవం ఆదయః తైః సహ స్త్రీలింగే ఏవ కుమార శబ్దః సమస్యతే. అంటే శ్రమణ మొదలుగా బంధకి వరకు ఉన్నటువంటి పఠించబడిన శబ్దాలు స్త్రీలింగంలో ఉండటం చేత కేవలం కుమారి అనేటటువంటి శుభంతో మాత్రమే సమానాధికరణ్యంలో సమసిస్తాయి. ఏతో పుంలింగాః అధ్యాపకః, అభిరూపకః, పండితః ఇతి తైః ఉభయదా ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం ఇది. అలాగే గణంలో చెప్పబడిన అధ్యాపక మొదలుగా ఉంది నిపుణ వరకు ఉన్నటువంటి ప్రాతిపదికలు పుంలింగంలో చెప్పడం వలన వాటికి ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష చేత అవి పుల్లింగంలోని స్త్రీలింగంలోని రెండు లింగాలలో కూడా మనకి సమసిస్తాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు శ్రమణ అంటే శ్రమణ అనే ప్రాతిపదిక సన్యాసి, అది స్త్రీలింగం అయితే సన్యాసిని. కాబట్టి ఇక్కడ మనకి శ్రమణ అన్నది స్త్రీలింగంలో ఇచ్చారు, ఆకారాంత స్త్రీలింగంలో ఉంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, స్త్రీలింగంలో ఇక్కడ గణంలో ఏవైతే స్త్రీలింగంలో పఠించబడ్డాయో సామానాధికరణ్యం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కుమార ప్రకృత ఉన్నటువంటి సుబంతం కూడా స్త్రీలింగంలో ఉన్నప్పుడే మనకి సమానాధికరణ్యం ఉంటుంది. అందుచేత ఇక్కడ కేవలము కుమారి చ అసౌ శ్రమణ అని మాత్రమే ఉంటుంది, కానీ కుమారశ్చ అసౌ శ్రమణ అని ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఈ శ్రమణ అని చెప్పి అక్కడ ఆకారాంత దీర్ఘ స్త్రీలింగము స్త్రీలింగ ప్రాతిపదికే మనకి గణంలో చెప్పారు. అందుకని సమానాధికరణం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంకో స్త్రీవాచకంతోనే అది సమసిస్తుంది. అందుచేత మనకి కుమారి చ అసౌ శ్రమణ చ అని లౌకిక విగ్రహ వాక్యము. అలౌకిక విగ్రహ వాక్యము కుమారి సు శ్రమణ సు అని ఉండగా కుమారః శ్రమణాదిభిః అనే సూత్రం చేత సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుప్పులకు లుక్ అయిన తర్వాత కుమారి శ్రమణ అని ఉండగా సమాస విధాయక సూత్రంలో ప్రథమా విభక్తిలో చెప్పబడినటువంటి కుమార ప్రాతిపదికకే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. అప్పుడు కుమారి శ్రమణ అని ఉండగా ఇక్కడ ఉత్తర పదం ఎలా ఉంది? స్త్రీలింగంలో ఉంది. పూర్వ పదం కూడా స్త్రీలింగంలోనే ఉంది. అలాగే ఈ కుమారి అనేది ఎటువంటిది? భాషిత పుంస్కము, ఊంగ్ కానటువంటి భాషిత పుంస్కము. సో అటువంటప్పుడు ఇది అవ్వడము సమాసము. ఎటువంటి సమాసము? సమానాధికరణ్యంలో ఉన్నటువంటి తత్పురుష, అంటే తత్పురుష సమానాధికరణ కర్మధారయ, అంటే ఇది కర్మధారయ సమాసం అయ్యింది. అటువంటప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత కర్మధారయ సమాసంలో ఉత్తర పదము స్త్రీలింగముగా ఉన్నప్పుడు పూర్వ పదము ఊంగ్ రహిత భాషిత పుంస్కమైనప్పుడు పూర్వ పదానికి పుంవత్ భావము, అంటే స్త్రీ ప్రత్యయ నివృత్తి. అప్పుడు కుమారి కాస్త కుమార అవుతుంది. అప్పుడు కుమార శ్రమణ. ఇప్పుడు దీనికి ఏం లింగము నిర్ధారణ? పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత ఈ సమస్త ప్రాతిపదికకి ఉత్తర పదమైనటువంటి శ్రమణ అనేది స్త్రీలింగంలో ఉన్నది కావున
ఈ సమస్త పద ప్రాతిపదిక కూడా స్త్రీలింగంలోనే ఉంటుంది. అప్పుడు ఇది ఆకారాంత స్త్రీలింగ ప్రాతిపదిక అయింది. కుమార శ్రమణ. సుప్రత్యయం చేర్చిన తర్వాత కుమార శ్రమణ అంటే కౌమారంలోనే సన్యాసిని అని చెప్పారు అన్నమాట. ఇక్కడ కేవలము మనం ఈ సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ శ్రవణాది గణంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఆ శ్రవణాది గణంలో ఎలా అయితే అంటే ఏ లింగంలో అయితే ఆ శబ్దము పఠించబడిందో ఆ లింగము అంటే ఇప్పుడు స్త్రీలింగంలో చెప్పారు శ్రమణ అని చెప్పి, లేదా వజ్రిత అని చెప్పి. సో అది కేవలము ఇంకొక కుమార ప్రకృతితో ఉన్నటువంటి స్త్రీలింగంతోనే సమసిస్తుంది. అలాగే ఇక్కడ అధ్యాపక నుండి నిపుణ వరకు ఉన్నవన్నీ కూడా పుంలింగంలో ఉన్నాయి. అంటే ఇక్కడ కేవలం పుంలింగంలో చూపించారు. ఎప్పుడైతే పుంలింగంలో చూపించారో అప్పుడు మనకి అది ప్రాతిపదికలాగా గ్రహించి ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ స్త్రీలింగానికి కూడా మనకి సమాసం ఉంటుంది. అలాగే సమాసము ఎప్పుడు కూడా ఈ కుమార శ్రవణాదిభిలో సామానాధికరణ్యంలోనే ఉంటుంది. అంటే పూర్వ పదము ఉత్తర పదము రెండు కూడా ఒకే లింగంలో ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నాము అన్నది దీంట్లో తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మనము ప్రవ్రజిత ఉన్నారు. ఇప్పుడు అది ప్రవ్రజిత అన్నది స్త్రీలింగ శబ్దము. కాబట్టి ఇప్పుడు ఎటువంటి కుమార శబ్దముతో సమాసం ఉంటుంది? కుమారహతో ఉంటుందా, కుమారీతో ఉంటుందా? కుమారీతో మాత్రమే ఉంటుంది. అలాగే ఈ గణంలో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అవును, మరి ఇందాకన పుంలింగంలో ప్రాతిపదిక ఉంది కాబట్టి లింగ విశిష్టస్యాపి గ్రహణం అని చెప్పి మరి స్త్రీలింగం కూడా తీసుకున్నాం కదా. ఇక్కడ స్త్రీలింగంలో చెప్పారు కదా ప్రవ్రజిత అని, లేకపోతే ఇప్పుడు కులట అని అట్లా మిగిలినవి. మరి అప్పుడు వీటికి ఉంటాయా అంటే ఇటువైపు నుంచి మళ్ళీ పుంలింగ ప్రాతిపదికలు ఉండవు. ఎందుకంటే స్త్రీలింగానికి మనకి ప్రాతిపదిక సంజ్ఞ ఉండదు. మనం కేవలము మనకి పుంలింగాలకు మాత్రమే మనకి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది కదా. స్త్రీలింగాలకు ఎప్పుడు కూడా మనం ఈ వార్తికం అంటే ఈ పరిభాష చేతనే మనం వాటికి ప్రాతిపదిక లాగా మనం దాన్ని గ్రహిస్తాం. అదేలేండి, స్త్రీ ప్రత్యయం వస్తుంది కదా అంటే ఈ పరిభాష ద్వారానే గ్రహిస్తాం గాని డైరెక్ట్ స్త్రీలింగానికి మనం ఏమి ప్రాతిపదిక సంజ్ఞ చెప్పం. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఇప్పుడు కృతాతీత సమాసాశ్చ అని చెప్పాము, తర్వాత దానితోనే మనకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఆ వచ్చిన ప్రాతిపదికకి స్త్రీత్వ వివక్షలో ఇంకొక స్త్రీ ప్రత్యయం చేర్చుకుంటున్నాం అంతే. అంతేగాని డైరెక్ట్ గా ప్రాతిపదిక సంజ్ఞ అన్నది స్త్రీలింగాన్ని అంటే డైరెక్ట్ గా మనం చెప్పాము. మనం విధించేది బై డిఫాల్ట్ గా పుంలింగంలోనే ప్రాతిపదిక సంజ్ఞని విధిస్తాము. దానిని స్త్రీత్వ వివక్షలో స్త్రీ ప్రత్యయాలు చేర్చుకుంటాం ఒకవేళ చూపించాలంటే. ప్రాతిపదిక ఏంటండి నిత్య స్త్రీలింగం కూడా అది మీకు డైరెక్ట్ గా అక్కడ స్త్రీత్వం జ్యోతయితం మీకు అక్కడ డైరెక్ట్ గా ప్రత్యయమే విధిస్తారు కదండి. ఇప్పుడు మతిహి అని ఉంది, మతిహి ఉంది, మన్న ధాతువు కంటే పరంలో స్త్రియాం తిన్న అక్కడ మనకు వచ్చేస్తుంది. అంతేగాని అది ప్రాతిపదికలో మనం విధించే ప్రత్యయమే స్త్రీత్వ వివక్షలో విధించాం మనం. అందుకని అది వచ్చింది తప్పించి రావడమే స్త్రీలింగంలో ప్రాతిపదిక అయినందువల్ల రావట్లేదు. కృత ప్రత్యయం అయినటువంటి తిన్న ప్రత్యయం చేర్చడం వలన స్త్రీలింగం అయిపోయింది. అంటే సుప్రత్యయాలు విధించడం అంటే ఇప్పుడు ప్రాతిపదికల కంటేను తర్వాత మళ్ళీ న్యంతాత్ ప్రాతిపదికాత్ అన్నారు కదండి. ఏతత్ వక్తుం శక్యతే వా గణే ఉక్తత్వాత్ అత్ర స్త్రీలింగ గ్రహణం ఏవా? ఇక్కడ చెప్పారు కుత్ర ఏదండి? గణే
अस्मिन् सूत्रे गणे उक्तं खलु ये गणे ये అవునవును అవును ఇక్కడ గణంలో చెప్పేశారు కాబట్టి, కాకపోతే మామూలుగా మనకు డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు ఇది ప్రాతిపదిక స్త్రీలింగంలో చెప్పారు. ఇప్పుడు మరి మనం పరిభాష చెప్పుకుని ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని చెప్తున్నాం కానీ అక్కడ ప్రత్యేకించి స్త్రీలింగాన్ని గ్రహించండి అని చెప్పట్లేదు కదా. అవునండి. అంటే మన పరిభాష ఏమంటుంది, ప్రాతిపదిక అని అనంగానే ప్రాతిపదికతో అంటే లింగం వేరే అన్య అవును. లింగాలలో ఉన్నటువంటి దాన్ని కూడా గ్రహించండి అని. అవును. ఇప్పుడు స్త్రీలింగనే ప్రాతిపదిక అని రూపంనే అక్కడ చెప్తున్నాం చూపించారు అనుకోండి, రెడీమేడ్ అక్కడ మనకు అక్కడ గణంలో. రెడీమేడ్ లో మనకి విశిష్ట రూపాన్ని చూపించారు అవును. కానీ అది అలానే ప్రాతిపదిక రూపం గ్రహించాలి. కాదు. అలానే గ్రహించాలి మనం. అంటే అది అంటే మామూలుగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు రివర్స్ ఎందుకు రాదు అని చెప్పి, ఇప్పుడు స్త్రీలింగంలో ఉన్నదే డైరెక్ట్ ప్రాతిపదిక అదే అయితే గనక మళ్ళీ దానికి పుంలింగం వస్తుందా అంటే రాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలుగా తీసుకుంటున్నాం. అంతే శ్రమణ, అంతే అంతే ప్రవ్రజిత, అవన్నీ శూర్ణ. స్త్రీలింగ సో ప్రాతిపదికలు. అందుకని ఈ కుమార శబ్దం కూడా కుమార శబ్దం కూడా స్త్రీలింగంలో అందుకని ఈ ఉన్నటువంటి కుమార శబ్దం కూడా కుమారితోనే వస్తుంది. స్త్రీలింగంలోనే ఉమ్, వస్తుంది. అంతే. ఏతు పుంలింగ. ఎందుకు అంటే అనువృత్తి మనకి ఇది సమానాధికరణేనా అని అనువృత్తిలో నడుస్తోంది నడుస్తుంది. కాబట్టి సమానాధికరణ్యం కావాలి అంటే అక్కడ అంటే ఇవి నియతలింగాలు కాలేదు కదా. ఇప్పుడు ఈ శ్రమణ అన్నది కూడా నియతలింగం కాలేదు, కానీ గణంలో అలా స్త్రీలింగంలో అది చెప్పేశారు కాబట్టి మనం కేవలం ఆ స్త్రీలింగాన్ని గ్రహిస్తున్నాం, అంతేగాని ఇది భాషిత పుంస్కమే శ్రమణ అన్నది. అంటే ఇది నియతలింగం అయితే మనం ఇంత ఆలోచించక్కర్లేదండి, ఇది నియతలింగం కాదు కదా శ్రమణ అన్నది. అందుకని ఇక్కడ మనకి అందుకని ఇది ఈ శ్రమణ, ప్రవ్రజిత ఇవన్నీ 3 లింగాల్లో ఉంటాయి అంటున్నారా మీరు? 3 లింగాల్లో కూడా భాషిత ఉంటాయి పుంస్కం అంటే? కానీ అవునండి, కానీ ఈ గణంలో కేవలము స్త్రీలింగంలోనే ఇది పఠించబడింది. అంటే ఇక్కడ మనకి లింగ విశిష్టాన్ని గ్రహించి ఆల్రెడీ చెప్పేశారు, ఇది జస్ట్ ప్రాతిపదిక లాగా క్రూడ్ ఫామ్ చెప్పలేదు, అక్కడ ఒక డిఫైన్డ్ ఫామ్ చెప్పేశారు, రిఫైన్ చేసేసి చెప్పేశారు అన్నమాట. ఇది ఆల్రెడీ ఒక లింగ విశిష్ట ప్రాతిపదిక. అందుకని ఇంకా మళ్ళీ దానికి మనము ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అంటూ మళ్ళీ దానికి చేయటానికి లేదు. అయ్యో పాప మీకు ఎవరికి రాండ్ అవుట్ నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నట్టున్నాను. అర్థమైందండి. ఈ గణంలో ఏ కన్ఫ్యూజన్ ఏం స్త్రీలింగాలు లేదండి. వచ్చి ఉంటే వాటిని అలాగే తీసుకోవాలి. అంతే, స్త్రీలింగాల్ని మాత్రము ఎప్పుడూ కూడా స్త్రీలింగం చెప్పారు అంటే అది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడమే అంతే. పుంలింగం తీసుకుంటేనే మరి పరిభాషతో స్త్రీలింగాన్ని కూడా గ్రహించడానికి వీలుంటుంది. ఏవైతే మనకి పుంలింగంలో చెప్తారో కుమార శబ్దానికి మనము స్త్రీలింగంలో శ్రమణ ఇచ్చిన కుమారి శ్రమణ అని మనకు వచ్చిన భాషిత పుంస్కం చేసుకుని కుమార శ్రమణ కూడా చేసుకోగలిగాం కదా. అదేంటి, అది సమాసం చేశాక కదా, ఆ సమాసం చేసాక భాషిత పుంస్కమై అలాగే ఉంటుంది కదా కుమార శ్రమణ. నీ డౌట్ నాకు అర్థం కాలేదు. కుమార శ్రమణ ఉండదు, కుమారి నేను అనేది ఏంటంటే ఇప్పుడు శ్రమణ అనే స్త్రీలింగ ప్రాతిపదిక ఉంది కదా అని చెప్పి శ్రమణ అనే పుంలింగ ప్రాతిపదికని కూడా గ్రహించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ గణములో అలా లేదు. ఎందుకంటే ఈ గణములో కేవలము శ్రమణ అనే ఈ కేవలము స్త్రీలింగ ప్రాతిపదిక డైరెక్ట్ గా అంటే స్త్రీ వచనం స్త్రీలింగ విశిష్ట ప్రాతిపదిక చెప్పేశారు. అలా ఎప్పుడైతే చెప్పేస్తారో వాటిని మళ్ళీ పరిభాష గ్రహించుకొని మళ్ళీ పుంలింగ ప్రాతిపదిక కూడా వర్తిస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. వీటికి ఈ స్త్రీలింగంలో చెప్పినటువంటి వాటికి రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి లేదు, రివర్స్ ఇంజనీరింగ్ లేదు. కుమారిని కుమారా చేస్తాం కదా అనుకున్నాను కానీ ఇక్కడ వాడి ఉద్దేశం వాడు అది గురువు గారి ఉద్దేశము శ్రమణ అని ఆ రకంగానే తీసుకోవాలి. పూర్వపదంలో ఉన్న ప్రాతిపదికతో సంబంధం లేదు. అంటే ఇందులో శ్రవణాది గణంలో శబ్దాలు చూడండి, ఒక్క శబ్దం చూడండి, ఇప్పుడు ఎంత స్త్రీలింగంలోనే ఉన్నాయి అని అనడానికి మనకు బాగా అర్థం అవుతుంది. అది
శ్రమణ అవును, నుండి శ్రమణతో బంధకి వరకు ఎగ్జాంపుల్ చెప్పింది స్త్రీలింగంలో కదా, ఉన్నాయి. వందకి వరకు స్త్రీలింగంలోనే ఉన్నాయి, 7 శబ్దాలు అలాగే ఇప్పుడు స్త్రీలింగంలోనే అధ్యాపక ఉన్నాయి. నుండి నిపుణ వరకు పుంలింగంలో ఉన్నట్టు గ్రహిస్తాం. ప్రాతిపదిక రూపంలో ఉన్నాయండి అవి. ఉమ్. ప్రాతిపదిక రూపంలో ఉన్నాయి. అప్పుడు మనకేమవుతుంది, ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని చెప్పి అక్కడ అధ్యాపక అధ్యాపిక రెండు వస్తాయి అన్నమాట. అంటే కుమారః అధ్యాపకః, కుమారి అధ్యాపిక. ఓహో, అంటే ఇక్కడ ఈ వచ్చిన మార్పును బట్టి వెనకాల పూర్వపదంలో ఉన్నటువంటి లింగం కూడా మనం మార్చుకోవచ్చు. మార్చాలి, సమానాధికరణం కదా, ఓకే ఓకే, మార్చాలి. అంటే మనకి ఈ వెసులుబాటు కేవలము అధ్యాపక నుండి నిపుణ వరకు మాత్రమే ఉంటుంది. ఈ శ్రమణ నుంచి బంధకి అని చెప్పినవన్నీ కూడా ఇక్కడ స్త్రీలింగంలోనే, స్త్రీ విశిష్ట లింగంలోనే మనకి పఠించబడింది కాబట్టి కేవలము ఆ లింగంలోనే మనకు ఉంటుంది. అందుకని కుమారి చ అసౌ ప్రవ్రజిత చ. ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రాసెస్ అన్నమాట, పుంవద్భావము ఇవన్నీ. సో అప్పుడు కుమార ప్రవ్రజిత. అలాగే కులట ఉంది, పుంవద్భావము అదే. అలానే కులట ఉంది. ఇక్కడ కూడా కేవలం కుమారి శబ్దంతోనే సమాసము. కుమారి చ అసౌ కులట చ, కుమార కులట. గర్భిణి ఉంది, కుమారి చ అసౌ గర్భిణీ చ. గర్భిణి స్త్రీలింగంలో చెప్పారు కాబట్టి కేవలం కుమారి శబ్దంతో మాత్రమే. కుమార గర్భిణి. కుమారి చ తాపసీ చ, కుమార తాపసీ. కుమారి చ అసౌ దాసీ చ, కుమార దాసీ. కుమారి చ అసౌ బంధకీ చ, కుమార బంధకీ. ఇప్పుడు మనకి 2 రూపాలు వస్తాయి ఇంక ఇక్కడి నుంచి, అధ్యాపక నుంచి నిపుణ వరకు. ఇప్పుడు చెప్తారండి ఇప్పుడు ఎవరైనా? అధ్యాపక చెప్పనండి. కుమారః చ అసౌ అధ్యాపకః. కుమార సు అధ్యాపక సు. కుమారః శ్రమణాదిభిః సూత్రేణ సమాసం అయింది, తత్పురుష సమాసం అయింది. సుపోధ ప్రాతిపదిక సంజ్ఞ కృత్తద్ధిత సమాసాశ్చ సూత్రముతో సుపోధాతు ప్రాతిపదిక దాంతో సుప్పులకు లుక్కు. కుమార శ్రవణాభిహి అనే సూత్రం చేతనే కదా మనకు తత్పురుష సమాస సంజ్ఞ వచ్చేది. అవునండి, అవును, అదే చెప్పారు ఇప్పుడు ఇందాక, అదే ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడేమో ఉపసర్జన సంజ్ఞ. ఈ కుమార శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఉంది కాబట్టి అది సమాసంలో ప్రథమ విభక్తిలో నిర్దేశింపబడింది కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జనం పూర్వం పూర్వ ప్రయోగము. కుమార అధ్యాపక. ఈ అధ్యాపక ఈ శబ్దము మనం పూలింగంలో తీసుకున్నాం కాబట్టి పర్వలింగం ఇంకా ఉంది చూడండి, ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ, కుమార అధ్యాపక సంధి. అధ్యాపక కుమారాధ్యాపక సంధి జరిగే. పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో సూత్రంతో ఇది మనకి పుంలింగ ప్రాతిపదిక తయారైంది. సు తెచ్చుకుని స్వాది కార్యం చేసుకుంటే కుమార అధ్యాపక తయారవుతుంది. అంతే. ఇది ఒకటి. రెండవది కుమారీ చ అసౌ అధ్యాపికి అధ్యాపకి చ అధ్యాపిక. అధ్యాపిక ఇది నుళ్ళే కదా. అవును. ఒకసారి విగ్రహవాక్యం మళ్ళీ చెప్పండి. కుమారీ చ అసౌ అధ్యాపికా చ.
అధ్యాపిక. ఉమ్. కుమార సు అధ్యాపక సు. ఉహుహు. ఆ, అది ఏ లింగంలో ఉన్నాయో అవే వస్తాయి కదా లౌకిక ఆహా, ఆ విగ్రహవాక్యంలో. లింగంలోనేనా? ఆ, ఆహా, ఆహా. కుమారి సు. కుమారి సు అధ్యాపిక సు. ఉమ్, కుమార శ్రవణాదిభిః సూత్రం చేత ఉమ్, తత్పురుష సమాసం అయింది. ఉమ్, సమాస సంజ్ఞతో ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఉమ్, సుపోధాతు ప్రాతిపదికయోతో సుప్పులకు లుక్కు. ఉమ్, తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం సూత్రేణ కుమార శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చింది. ఉపసర్జనం పూర్వం సూత్రేణ పూర్వనిపాతము. అప్పుడు కుమారి అధ్యాపిక. ఉమ్. ఇక్కడ సంధి చేయాలండి. ముందర పుంభద్భావము తర్వాత అప్పుడు సంధి. కుమార్ కుమారి దీనికి భాషిత పుంసకం సంజ్ఞ ఉందండి. అందువలన ఉత్తరంగా స్త్రీ లింగం ఉంది కాబట్టి పూర్వంగా ఉన్నటువంటి కుమారి శబ్దానికి పుంభద్భావం వస్తుంది. సూత్రం ఏ సూత్రం చేత? ఆ సూత్రం పుంవత్ పుంవత్ కర్మధారయ సమానాధికరణ. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. జాతీయ దేశీయేషు 6-3-42 అనుకుంటా. జాతీయేషు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రంతో పుంవద్భావం వచ్చింది. అప్పుడు స్త్రీ ప్రత్యయానికి లోపమనాలా లుక్ అనాలి. లుక్ అనాలి. అప్పుడు కుమార అధ్యాపిక. ఇప్పుడు సంహిత కుమారాధ్యాపిక. దీర్ఘం వచ్చింది అకస్సపన్య దీర్ఘతో. కుమారాధ్యాపిక. ఓకే, కుమారాధ్యాపిక. దీనికి అధ్యాపిక స్త్రీలింగంలో ఉంది కాబట్టి పర్వలింగం ద్వంద్వ తత్పురుష సూత్రంతో ఈ ప్రాతిపదిక కూడా స్త్రీ లింగం ప్రాప్తించింది. సూర్యున్న తర్వాత కుమారాధ్యాపిక. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారండి? ఇంకా ఇక్కడ నుంచి ఎలాగో ప్రకృతి అంటే మనకి ప్రక్రియ అంతా సమానంగా ఉంది కాబట్టి మనము అభిరూపక నుంచి నిపుణ వరకు విగ్రహ వాక్యాలు 2 రకాలుగా చెప్పుకొని మనము దాని సమస్తపదం చెప్పుకుందాం. అప్పుడు మనకి క్లియర్ గా గుర్తుండిపోతుంది కదా. ఇక్కడ శ్రమణాది గణంలో ఉన్న స్త్రీలింగ శబ్దాలకు కేవలము కుమారి అనేటటువంటి స్త్రీలింగంతోనే సమాసము, అధ్యాపక నుండి నిపుణ వరకు ఉన్నటువంటి వాటికి ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష చేత స్త్రీలింగంలోని పుంలింగంలోని రెండింట్లో కూడా సమాసం ఉంటుంది. అందుకనే 2 విగ్రహ వాక్యాలు చెప్పమంటున్నారా? అందుకని ప్రతిదానికి 2 అధ్యాపక 2 చెప్పుకున్నాం కదా, అలాగే అభిరూపక కూడా అక్కడి నుంచి ప్రతిదానికి 2 రూపాలు చెప్పుకుంటే జస్ట్ ప్రక్రియ అక్కర్లేదు, కేవలము విగ్రహ వాక్యము, దాని వల్ల సమస్త పదం ఏమవుతుంది. చెప్తానండి. చూద్దాం ఎవరైనా వాలంటీర్ చేస్తారేమో. సౌజన్య గారు కానీ శ్రీనివాసరావు గారు. నేను ట్రై చేస్తాను, ఎంతవరకు చెప్పగలను అనేది చెప్పలేను. కొంచెం ఓకే, అలా అయితే ముందర శ్రీనివాసరావు గారు ఒక 2 చెప్తారు, తర్వాత నువ్వు చెప్తావు కానీ. ఆయన అభిరూపక పండిత ఆయన చెప్తారు, నువ్వు పట్టు మృదు నువ్వు 2 చెప్తావు కానీ. చెప్పండి. కుమారః చ అసౌ అభిరూపకః చ. దీన్ని సమాసం చేస్తే కుమార అభిరూపకః అని వస్తుంది. దీర్ఘం అండి. కుమార అభిరూపక. అక్కడ రకారోత్తర అకారము అభిరూపకలోని అకారము సంహితలో ఉంది కదా.
కుమారాభిరూపక కుమారాభి ఉమ్, కుమారాభిరూపకః. అంతే అట్లాగే స్త్రీలింగం కుమారి చ అసౌ అభిరూపక రూపిక అది అభిరూపికా రూపిక. చ అభిరూపికా చ. ఉమ్, దీని సమస్త పదం చేస్తే ఉమ్, కుమారి కుమార కుమారాభిరూపక అంతే. కుమారాభిరూపక రూపిక ఆకారాంత స్త్రీలింగం. తర్వాత పండిత కుమారః చ అసౌ పండితః చ. దీని సమస్త ఆహా, ఈ పదం పండితకి ఏమొస్తుందో నేను చూడలేదు. భ్రమర్ గారు, ఇది పండితకి పుంలింగం చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు. కుమారః. ఓకే ఆ. ఓకే. కుమారః చ అసౌ పండితః చ. ఉమ్, అప్పుడు సమస్త పదం కుమార పండితః. ఇక్కడ సందేహం ఉమ్, రాదు. కుమార పండితః. ఉమ్, అక్కడ కుమారీ చ అసౌ పండితా చ. ఉమ్, అంతే. దీని సమస్త పదం కుమార పండిత. ఉమ్, అట్లా పటు పటుః చ అసౌ కుమారః చ అసౌ పటుః చ. అప్పుడు సమస్త పదము కుమార పటుః. ఉమ్. స్త్రీలింగంలో కుమారి చ అసౌ పటు. ఇక్కడ రెండు రూపాలు వస్తాయి కదా, పట్వి కూడా ఉంటుంది, కూడా పటుహు వస్తుంది. కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. 3 రూపాయలు 2 ఉంటాయండి. రెండు ఉంటాయి. ఇది ఉకారము ఉకారం. ఉపధాలో ఉంది కదా, అందుకని వకారము వికల్పంలో వస్తుంది. అందుకని పట్వి అనేటటువంటి వకారం వచ్చి నీష్ వస్తుంది అనుకుంటా. పట్వి అనే ఒక రూపము ఉంటుంది, అలాగే పటుహు అనేటటువంటి ఉకారాంత స్త్రీలింగం కూడా ఉంటుంది. పటు ఉమ్. ఉశ్చన ఏదో సూత్రం అండి. అది ఓ అది గుణవచన ఓతో గుణవచనస్యానో ఏదో ఉంది. ఓతో గుణవచనం. ఓతో గుణవచనాత్ 4 1 44. 144. 144 కాదండి, 4 1 44. సరే. అది ఉకారాంత గుణవచనాలకు స్త్రీత్వం జ్యోతయితం ఓతో. వికల్పైన నీష్. అందుకని లఘ్వి అనే ఒక రూపము, లఘు అనే ఇంకొక రూపం. అంటే లఘుహు రాత్రిహి, లఘ్వి రాత్రిహి, 2 రూపాలు అన్నమాట వికల్పం కాబట్టి. ఇది కేవలము ఉకారాంత. కాబట్టి పట్వి కూడా. అందుకని ఇక్కడ మనము అంటే ఇది ఊరికే కేవలం అక్కడ మనం పట్వి అని కూడా చెప్పుకోవచ్చు, పటుహు అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మృద్వి మృదు. మృద్వి మృదు. ఇక్కడ కుమార్ మృదు. కుమారి చ అసౌ పటుః చ. పటుహు తీసుకున్నారా? ఓకే. అంటే కుమార పటుః. అదే పట్వి అయితే కుమార పట్వి. అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు 3 చెప్తారు కాబట్టి అమ్మా ఇప్పుడు నువ్వు ఇంకొక 2 చెప్పు. మృదు కుమారః చ అసౌ మృదుః. కుమార మృదుః. కుమారీ చ అసౌ మృదు. మృదుహు. అక్కడ కూడా మనకి ధేనుహు కదా, అందుకని మృదుహునే. మృద్వి అని ఇచ్చారండి సుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో. ఇక్కడ 2 ఉన్నాయండి వికల్పంలో. 2 రూపాలు. 2 రూపాయలు చెప్పుకోవచ్చండి. 2 రూపం మృదుహు అండి. అయితే ఒక రూపం నీష వచ్చినప్పుడు మృద్వి అండి, నీష రానప్పుడు మృదుహు.
ఆహా. ఉమ్. నేను పటు అని రాస్తున్నానండి, అందుకని దీర్ఘం ఆహా, కాదు, ఉన్నది దీర్ఘం. ఉన్నట్టుగానే ధేనుహు సరే. లాగానే ఉకారాంత ఆహా. శబ్దమే. సరే. కుమారి ఉమ్. మృదు మృదుహు. కుమారి మృదుహు ఉమ్. కుమారి చ అసౌ మృదుహు కుమారి మృద్వి. ఆహా, కుమార ఆ, మృదు అవుతుంది కదండి, కుమార మృదుహు అవుతుంది కదండి. ఇది స్వాధికార్యం చేసిన తర్వాత, ఐ మీన్ సమాసం చేసిన తర్వాత అప్పుడు కుమారి ఎక్కడ ఉంటుంది సమస్త పదంలో? మృదుహు. ఇక్కడ మనకి పుంవద్భావం వస్తుంది కదా, అందుకని ముందర కుమారి కాస్త కుమార అవుతుంది. ఆహా. ఆ కుమారికి కుమారి చ అసౌ మృదుశ్చ, అప్పుడు కుమార మృదుహు పుంవద్భావం వస్తుంది. కుమార మృదుహు. ఓకే. ఇప్పుడు ఇంకో రూపం. పుంవద్భావం రాని రూపం అయితే కుమారి ఆహాహా, మృద్వీనా? పుంవద్భావం వస్తుంది, వస్తుంది పుంవద్భావం కంపల్సరిగా. గురించి కాదు. అక్కడ మృదు అనే గుణవచనానికి స్త్రీ రూపాలు రెండు ఉన్నాయి. అవును, ఒకటి మృదుహు, మృద్వి మృద్వి అని అని. ఒకటి, ఇంకొకటి మృదుహు అనేది, అది కూడా స్త్రీలింగ రూపమే. సో ఇక్కడ కుమారి చ అసౌ మృద్వీ చ, అంటే ఇప్పుడు స్త్రీ గురించి కుమార చెప్తూ మృద్వి. ఉన్నప్పుడు, స్త్రీ గురించి చెప్తున్నప్పుడు సమానాధికరణంలో రెండు స్త్రీలింగంలోనే ఉంటుంది. రెండు తర్వాత మనం సమాసం చేసిన తర్వాత మరి పూర్వపదము పుంవద్భావం. మరి పుంవద్భావం వస్తుంది, సూత్రం ఉంది కదండి. పుంవద్భావం సమానాధికరణ అంటే ఏదో సూత్రం వచ్చింది కదా. జాతీయ దేశీయేషు. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. పుంవత్ కర్తారయ జాతీయ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. దేశీయేషు. దీనికి కుమారి దానికి పుంవద్భావం వచ్చి కుమార అవుతుంది. కుమార. అప్పుడు ప్రాతిపదిక కుమార మృదుహు. మృదుహు. తర్వాత కుమారం మృద్వి కూడా అదే రూపమేనా? అంతే అంతే. ఓకే, అంటే ఉకారాంతం వచ్చినప్పుడు రూపము అలా చెప్పుకున్నా వాయిస్ బ్రేక్. ఒక్కసారి మృదు పుంలింగంలోను స్త్రీలింగంలోను కుమారః చ అసౌ మృదుశ్చ పుల్లింగంలో, అప్పుడు కుమార మృదుహు. ఓకే. అదే మళ్ళీ కుమారీ చ అసౌ మృదుశ్చ, ఓకే. అప్పుడు కుమార మృదుహు. అది కాకపోతే ఇది ఉకారాంత స్త్రీలింగం అవుతుంది. పటులో కూడా అలాగే వచ్చిందా ఇందాకను? అంతే, అవును. అలాగే పుల్లింగంలో ఒక్కొక్క కూడా కూడా రూపం. ఇలాగే వచ్చిందా? అవును. అర్థమైంది. అలాగే కుమారీ చ అసౌ మృద్వీ చ, కుమార మృద్వీ. అంటే పూర్వ రూపము నేను సరిగ్గా క్యాచ్ చేయలేకపోయానేమో. వటు రూపము పట్టుకుని ఉంటే నేను కరెక్ట్ గానే చెప్పేదాన్ని. అక్కడ కొంచెం చిన్న సమస్య. ఓకే. ఓకే, మరి థ్యాంక్ యూ. వచ్చినప్పుడు ఇలా ఆపి అడగాలండి, అదే పరిష్కారం దీనికి. అంటే మనకు ముందరన్నీ ఆకారాంతం వచ్చాయి, అకారాంతము వచ్చాయి కదా. అధ్యాపిక అన్నాము, అక్కడ కుమారి రూపమే పూర్వ రూపం ఉంచుకున్నాం కదా. లేదు లేదు రాలేదు, అక్కడ కూడా పుంవద్భావం వచ్చి కుమారా అనే అవ్వాలి. ఖచ్చితంగా వస్తుంది పుంవద్భావము. ఓహో, ఓకే ఓకే. ఎక్కడో కుమారాకి మాత్రమే మనం ఈ పుంవద్భావం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, అయితే నేను ఎక్కడో వెండమే పొరపాటుగా క్లియర్ చేసుకోలేదు. అక్కడి నుంచే మొదలన్నమాట. ఇంకా అసలు మనకు అధ్యాపిక వచ్చినప్పుడు కూడా పుంవద్ స్త్రీ రూపం కావాల్సి వచ్చినప్పుడు కూడా అసలు శ్రమణ నుంచే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా. శ్రమణ నుంచే అక్కడ కుమారీ చ అసౌ శ్రమణాచ అని చెప్పినప్పుడే అక్కడ మనం పుంవద్భావం చెప్పుకుని అది కుమార శ్రమణ అయింది.
సీతాలక్ష్మి గారు మీకేం అర్థమైందో చెప్పండి. అసలు మీకు ఇక్కడ ప్రాబ్లం ఉందో లేదా బాగా అర్థమైందో మాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. సీతాలక్ష్మి గారు చెప్పండి. నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తున్నాయండి. అక్కడ ఆవిడకి ఏమైనా నెట్ ప్రాబ్లం మోస్ట్లీ అయి ఉంటుందేమో. ఏదో నెట్ ఇప్పుడే ప్రాబ్లం, వెళ్ళిపోయారు. లేకపోతే మాట్లాడకుండా ఉండరు కదా చెప్తా ఉంటే. లేదా మోస్ట్లీ అది మ్యూట్ లో లేదు అదేంటది కొంచెం లేదు, అటు లేదు, ఇటు ఏమైనా వెళ్ళిపోయారు. కదిలిందో. లేదు, అదే లేదు, కదిలిందో. కనెక్షన్ కట్ బాగాలేనట్టుంది. కట్ అయింది. కట్ అయిపోయింది. ఇంకా అంటే శ్వేత గారు కాకుండా ఇంకా వాసు గారు, పార్వతి గారు కాకుండా ఇంకెవరైనా ముందుకొచ్చి ఈ ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనము ఈ పుంబత్ కర్మధారే జాతీయ దేశీయేషు ఇప్పుడు శ్రమణ అన్నది స్త్రీలింగంలో ఉన్నాక వాస గారు మీ మాటలు బాగా బ్రేక్ అవుతుందండి. అవునండి, నెట్ చాలా ప్రాబ్లం అవుతుంది. పరిష్కారం లేదా? ఏదో అదే ఇంకా అంటే మీరు క్లాస్ మొదలయ్యేటప్పుడు ఏదో ఒక ఇది ఆఫ్ చేసుకొని మిగిలిన ఆఫ్ చేస్తే మీకు ఆ క్లాస్ లో ఉంటుందేమో. మొత్తానికి అది ఒకటి డిస్కంటిన్యూ చేయాలని. ఒక్కటి డిస్కంటిన్యూ, ఒక్కటి అంతవరకు ఈ క్లాస్ వరకు డిస్కంటిన్యూ చేసి మళ్ళీ అంటే నాకు తోచిన సొల్యూషన్ చెప్తున్నారు. అదే 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 అంటే ఫోన్ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు స్విచ్ అవ్వకుండా ఉంటుంది కదా. అదే అవుతుంది. ఇంకా రాలేదు ఆవిడ. మరి అయితే ఇప్పుడు ఎవ్వరు జవాబు చెప్పట్లేదు కాబట్టి అర్థం అయ్యిందా అర్థం కాలేదా అన్నది కూడా తెలియట్లేదండి. ఏంటండి క్వశ్చన్ ఏంటండి? అంటే ఇప్పుడు కుమారి చ అసౌ శ్రమణ చ అక్కడే సీతాలక్ష్మి గారికి డౌట్ వచ్చింది. అప్పుడు షీ థింకింగ్ లైక్ దట్ కుమారి శ్రమణ అని చెప్పాలి, మొత్తం సమాసమైన తర్వాత అలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆవిడ ఈ పుంబత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అది మిస్ అవుతూ ఉన్నారు ఆవిడకి అక్కడ. ఆ సూత్రం ఏం చేస్తుంది? ఆ సూత్రము ఇక్కడ పని చేసి చెప్పాలి కదా అన్నది. కుమారి శబ్దానికి అది పుంబత్ భావం వస్తుంది కదా. మరి ఏమైనా నిన్న మన క్లాస్ మిస్ అయ్యారో మరి ఆవిడకి ఎందుకు కన్ఫ్యూజన్ ఉందో. సరే అండి, ఆవిడ వచ్చిన తర్వాత అంటే మిగిలిన వాళ్ళకి ఇద్దరు బాగా అర్థమై ఉండాలి, లేకపోతే అస్సలు అర్థం కాకుండా ఉండాలి. రెండిట్లో నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు పట్టు మృదు ఉన్నప్పుడు పుంలింగంలో పట్టుహు అంటున్నాము, స్త్రీలింగంలో కూడా ఒక రూపం పట్టుహునే ఉంటుందా? ఇప్పుడు ఈ సూత్రం చూడండి మీరు. ఏది ఓతో గుణవచనాత్ 4:1:44 చూడండి. ఇదేం చెప్తుంది? ఇదేంటి గుణవచనాలు అంటే ఉకారాంతమైనటువంటి గుణవచనాలు ఉన్నప్పుడు స్త్రీత్వంలో చెప్పుకోవాలంటే వికల్పంగా ఈష్ వస్తుంది అని చెప్తుంది. సో ఇప్పుడు మన దీనికి వద్దాం, మన రెగ్యులర్ దానికి వద్దాం. ఇక్కడ ఏముంది? పట్టు ఉంది, పట్టు ఉంది. ఇది ఉకారాంతం అయిపోయింది. ఉకారాంతం అయిపోయింది కాబట్టి దీనికి వికల్పంగా ఈష్ వస్తుంది. ఈష్ వస్తుంది. అప్పుడు పట్టు ఈష్ అని ఉంటుంది. బయటికి వెళ్ళిపోయినాం. అవునండి, నాకు అలా ప్రాబ్లం అవుతుంది. ఇలా ఉండగా అంతే. ఇప్పుడు పట్టు ఈ అని ఉంటుంది, దీర్ఘ ఈకారం ఉంటుంది. ఇక్కడ మనకి సంధి జరిగి పట్టు ఈ అయిపోయింది. ఇదొక రూపం. సూత్రంలో మనం వా అని చెప్పుకున్నాం కదా, ఓతో గుణవచనాత్. సో వా ఉతః గుణవచనాత్ అది విడదీస్తే మొత్తం. సో మరి ఇప్పుడు వికల్పంగా ఈష్ వచ్చినప్పుడు రాని పక్షంలో ఏముంటుంది అంటే పట్టు లాగానే ఉంటుంది. కాకపోతే అది స్త్రీత్వంలో తీసుకుంటాం అన్నమాట మనం. సో ఇప్పుడు పుంలింగంలో పట్టు ఉంటుంది, స్త్రీత్వంలో చెప్పినప్పుడు పట్టు పట్వి రెండు ఉంటాయి.
ఉకారాంతాలకి, గుణవచన ఉకారాంతాలకి. సరే. ఉమ్. ఇది 4:1:44 ఓతో గుణవచనాత్. ఉమ్. లఘు, గురు, గురు కూడా అలాగే, గురువి. ఉహు. ఉకారాంతాలకి. ఉకారాంతాలు, ఇది కేవలం ఉకారాంతాలు. ఓకే, ఇంకా తర్వాత మళ్ళీ కుశల. ఉమ్. కుశల. ఇది సౌజన్య గారు ట్రై చేస్తారండి మీరు. కేవలము ఆ 2 విగ్రహ వాక్యాలు చెప్పి సమస్త పదము అంతే. కుమారః చ అసౌ కుశలః చ. హ్మ్. ఉమ్. ఇది ఫైనల్ శబ్దం చెప్పేయమంటారా? సమస్త పదం చెప్పేసి చాలు. కుమార కుశలః. కుశల. చపలః. రెండో కుమార స్త్రీలింగం. కుమారి చ అసౌ కుశలి అనాలా, కుశల అనాలా? కుశలా అని అవుతుందేమో మరి. భాస్కర్ గారు ఇది కుశల అనే టాపే కదా? టాపే. టాపే వస్తుంది. ఇది అంటే ఇది అజాద్యత స్టాప్ తో టాపే వస్తుంది అనుకుంటున్నా, అన్లెస్ అంటే మళ్ళీ ఇంకేమన్నా రూల్ ఉంటే. లేదు, కుశల అనే అండి. కుశల. కుమారి చ అసౌ కుశలాత. కుమార కుశల. కుమార కుశల. కుమార కుశల దీర్ఘం. కుమార కుశల. అలా కుమార రెండు. చపల. కుమార నిపుణ. ఓకే, బాగుంది. మీరు పుల్లింగాలని ఒకసారి చెప్పి స్త్రీలింగాలని ఒకసారి చెప్పారా? ఓకే. కుమార చపలః, కుమార చపలా, కుమార నిపుణః, కుమారి కుమార నిపుణా. అంతే. ఇంకా తర్వాత సూత్రానికి వెళ్దామండి అయితే. ఇది సూత్రంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒకటి. ఇక్కడ కేవలము శ్రమణాది గణంలో ఏమున్నాయి, ఆ గణంలో ఏ వ్యవస్థలో ఆ గణం ఉందో అది మనము గుర్తు పెట్టుకోవాలి. అలానే ఇది కూడా ప్రవర్తిస్తుంది. అంటే ఇప్పుడు అది శ్రమణ నుండి బంధకి వరకు అన్ని స్త్రీలింగంలో గణపాఠంలో చెప్పబడ్డాయి కాబట్టి కేవలము కుమారి అనేటటువంటి స్త్రీలింగ శబ్దం మాత్రమే ఈ సుబంధాలతో సమసిస్తుంది. అలాగే అధ్యాపక నుండి నిపుణ అనే వాటికి ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ పుంలింగము అలాగే విశిష్ట లింగమైనటువంటి స్త్రీలింగము రెండిట్లో కూడా సమాసం ఉంటుంది. అంతే. అంటే అలాగే ఇది ఒక సెంటెన్స్ లో ఇచ్చారు కదండి. నేను లేట్ గా వచ్చాను, మీరు చెప్పే ఉంటారు. వేకప్ కాల్ వచ్చింది నాకు, వచ్చాను. అదే ఇది చెప్పారు కదా, కుమార శబ్ద శ్రమణాదిపి సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి. ఏ అత్ర స్త్రీలింగాః పఠ్యంతే శ్రమణ పరివ్రాజిత కదండి. ప్రవ్రజిత ఇచ్చారండి. ప్రవ్రజిత ఇచ్చారు. కులటి ఆదయ అయి ఉంటుంది. తైః సహ స్త్రీలింగ ఏవ కుమార శబ్దః సమస్యతే. హేతు పుంలింగ అధ్యాపకో అభిరూపకః పండిత ఇది తైరుభయత ప్రాతిపదిగ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం ఇది కుమారి శ్రమణ అది ఇచ్చారు. అంటే న్యాసంలో ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు. తైః సహ స్త్రీలింగ ఏవ కుమారి శబ్దః సమస్యతే ఇది నతు పుంలింగః. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. అంతే అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒక్క సెంటెన్స్ లో చెప్పింది, వీళ్ళు 2-3 సెంటెన్స్ చెప్పారు. అంతే. కాకపోతే జస్ట్ అయితే గుర్తు పెట్టుకోవాల్సింది మనం శ్రమణాది గణంలో ఉండేటటువంటి వాటిని గుర్తు పెట్టుకోవాలి. అంటే అందులో ఒకటి
తైరుభయత ఇది స్త్రీలింగ పుంలింగశ్చ అని ఇచ్చారు చూడండి. కాకపోతే గర్భిణి అన్నది ఒకటి బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మనకి పరసూత్రంలో కూడా దాంతోనే ఉంటుంది కాబట్టి గర్భిణి అన్నది ఒకటి గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సూత్రానికి వెళ్దామండి. వెళ్దాం. 2:1:71 చతుష్పాదో గర్భిణ్యా. చతుష్పాదః ప్రథమా బహువచనం, గర్భిణ్యా తృతీయ ఏకవచనం, అనువృత్తి సమానాధికరణేన. అధికారము ఆకడారాత్ ఏకసంజ్ఞ ప్రాకడారాత్ సమాసః సుప్సుప విభాష తత్పురుషః. అంటే చతుష్పాదవాచినః సుబంతాః గర్భిణీ శబ్దేన సహ సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఇక్కడ చతుష్పాదః అన్న దాని చేత కేవలము చతుష్పాదము అనేటటువంటి అంటే ఆ జంతువుది కాకుండా ఇక్కడ జాతి వాచకం లాగా స్వీకరించమని చెప్తున్నారు. అది వార్తిక రూపంలో కాశికలో చెప్పారు. అది జాతి వాచకము అని తీసుకురావడము పూర్వ నిపాతం కోసమే. పూర్వ నిపాతం అవసరం లేదండి. ఎలాగూ గర్భిణి అన్నది మనకి శ్రమణాదిగణంలో అదేంటిది అది జాతిది పూర్వ నిపాతం ఒకటి చెప్పొచ్చు. అలాగే కొన్ని ఇంకా దాన్ని మించిన మిగిలిన వాటిని పరిష్కరించడం కోసం అంతే. అందుకని పూర్వ నిపాతం కోసం చెప్పుకోవాలంతే. చతుష్పాద్ ఎందుకంటే చతుష్పాద ప్రథమలో ఉంది చూడండి, ప్రథమలో ఉంది. అది జాతి కింద తీసుకున్నామంటే మనకి ఇంకా ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు అవును అంటే అక్కడ వాళ్ళు ఎలాగో జాతి కిందనే దాన్ని తీసుకోమన్నారు. ఎందుకు అంటే ఒకవేళ ఇంకా అది కాకుండా మనకి వేరేమేమైనా ప్రయోగించడానికి లేదు అన్నట్టు. అంటే ఆ అర్థాన్ని వచ్చేటటువంటివి ఏమైనా చెప్పినా సరే అలాంటివి రాకుండా ఉంటాయి. జాతి ఇప్పుడు బ్రాహ్మిణి గర్భిణి అన్న చోట సమాసం రాదు కదా, అక్కడ మరి చతుష్పాదం కాదు కాబట్టి అది జాతే కానీ చతుష్పాద జాతి కాదు. చతుష్పాద జాతి కాదు. అందుకని ఇక్కడ మనకి కాశికలో వార్తికం ద్వారా దీన్ని చెప్తున్నారు. ఇది కాశికలోదనే కాదు, భాష్యంలో కూడా ఉంది వార్తికము. చతుష్పాద్ జాతి ఇది వక్తవ్యం. అంటే ఇక్కడ చతుష్పాత్ అనేది కేవలము 4 పాదాలు దేనికి ఉన్నాయో అది అనే కాదు, అటువంటి జాతి వాచకం కింద మనం దీన్ని స్వీకరించాలి అని. సో అందుకని ఇక్కడ మనకి అటువంటి జాతి అంటే చతుష్పాద జాతి వాచకాలు ఏవైతే ఉన్నాయో అవి గర్భిణి అనే శబ్దంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇది కూడా మనకి విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేతనే ప్రవర్తన అయితే ఉంది. ఎందుకని చతుష్పాద జాతి అంటే గోజాతి తీసుకున్నాం అనుకోండి, ఒక గోవు తీసుకున్నాము, ఆమె గర్భవతి. అప్పుడు మనకి ఎలాగో గర్భిణి అన్నది విశేషణం అయింది కదా. అందుకని విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేత ఇక్కడ గర్భిణి అనే దానికి పూర్వ నిపాత ప్రాప్తిస్తూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి జాతి వాచకానికి పూర్వ ప్రయోగం కోసము ఈ సూత్రము, కేవలము పూర్వ ప్రయోగం కోసము. అలా ఇప్పుడు గర్భిణీ చ అసౌ గౌశ్చ, గర్భవతి ఆమె ఆవు అని చెప్పాలనుకోండి. గర్భిణీ చ అసౌ గౌశ్చ అంటే ఏం లేదు, ఇప్పటి వరకు మనము అన్ని కూడా సమస్త పదం ఏ ఆర్డర్ లో వస్తుందో అలాగే విగ్రహవాక్యం చెప్తున్నాం కదా. ఇది కొంచెం మార్చుకుంటే మనకి లౌకికంగా మనకి తెలుగులో అర్థం కూడా సరిపోతుంది కదా అని చెప్పి చెప్తున్నా అంతే. మనము ముందర గర్భిణీ చ అసౌ గౌశ్చ, అప్పుడు గర్భిణీ సు గోసు అని ఉండగా చతుష్పాదో గర్భిణ్యా అనే సూత్రం చేత చతుష్పాద జాతివాచకమైన గో శబ్దము గర్భిణీ అనేటటువంటి సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది.
సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అయిన తర్వాత గర్భిణీ గో అని ఉండగా, ఇప్పుడు సమాస విధాయక సూత్రంలో ప్రథమాలో చెప్పబడినది చతుష్పాద అని, అంటే చతుష్పాద జాతివాచకమైనటువంటి గోకి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం చేత పూర్వ ప్రయోగము రాగా గో గర్భిణి. ఇప్పుడు పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రం చేత పరవల్లింగం ప్రాప్తించగా గర్భిణి అనేది మనకి స్త్రీలింగం కాబట్టి గో గర్భిణి అనే సమాసం కూడా సమస్త పదానికి కూడా స్త్రీలింగ ప్రాతిపదిక. సుప్రత్యయం చేర్చిన తర్వాత గో గర్భిణి అనే రూపం. అంటే ఇప్పుడు మనం పూర్వనిపాత చేసుకున్నాక గో గర్భిణి అనే ప్రాతిపదిక వస్తుంది మనకి. ఇప్పుడు ఈ గో గర్భిణి అనేది స్త్రీలింగంలో ఉంది. ఓకే, మరి పరవల్లింగం ద్వంద్వ తత్పురుష అది ఆ సూత్రం, సారీ అది మొత్తం చెప్పలేదు నేను. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః, పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోఃతోనే మనకి స్త్రీలింగము అన్నది తెలుస్తుంది. ఆ ప్రాతిపదికకి స్త్రీలింగము అని చెప్తాం మనం. ఓకే ఓకే, సో ఈ ప్రాతిపదిక కాకపోతే నాకు ఒక డౌట్ అయితే ఉంది దీంట్లో. ఇప్పుడు మనము ఇందాక ప్రాతిపదిక సంజ్ఞ చెప్పినప్పుడేమో గర్భిణి సు గో సు అని ఒక లౌకిక విగ్రహ వాక్యం, అది అలౌకిక విగ్రహ వాక్యానికి ఆ సముదాయానికి ప్రాతిపదిక సంజ్ఞ చెప్పేశాం కదా. తర్వాత సుప్పులకు లుక్ అయిపోతే పోని అవయవం పోయింది అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఎప్పుడైతే పూర్వ ప్రయోగాలు ఉపసర్జనము పూర్వ ప్రయోగము అనేసరికి రివర్స్ చేసేసాం కదా. మరి ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా సరే ఏకదేశ వికృతం అనన్యవత్ అనే న్యాయం వర్తిస్తుందా? ఎందుకంటే ఇది డ్రాస్టిక్ చేంజే కదా, పూర్వపదం ఉత్తర పదము మారిపోయింది అంటే. నాకు పాయింట్ అస్సలు అర్థం కాలేదండి కంప్లీట్లీ. నేను చెప్పనండి, సో దట్ మీ డౌట్ నాకు అర్థమైందో తెలుసు. ఇప్పుడు విగ్రహవాక్యం ఏం చెప్పుకున్నాము, గర్భిణీసు గోస్తు అని చెప్పేసుకొని దానికి సుప్పుల్లుక్కు చెప్పేసేసి మనం ఒక ప్రాతిపదిక తెచ్చుకున్నాం. గర్భిణి గో అని చెప్పేసేసి దానికి ఉపసర్జన సంజ్ఞ అవన్నీ చెప్పుకొని గో గర్భిణిగా తెచ్చుకున్నాం మనం. సో ఇప్పుడు శ్వేత గారి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం గర్భిణి గో వచ్చింది, దాన్ని మనము అంటే చేంజ్ చేసాం కదా, చేంజ్ చేసి గో గర్భిణిగా ప్రాతిపదిక తెచ్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఏకదేశ వికృతం అనన్యవత్ అనే పరిభాష ఇక్కడ చెందుతుందా లేదా అనేది డౌట్. అంటే ఇక్కడ వికారం ఎక్కువగా ఉంది కదా అని. ఎక్కువగా ఉంది కదా, మరి అలా ఓకే మనం అది తీసుకున్నామే అనుకోండి, అప్పుడు మనకి నష్టం ఏంటి అంటే వై ఆర్ వి కన్సిడరింగ్ దట్? అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు ఆ న్యాయం వర్తించదు అంటే మళ్ళీ కృతతీర్థ సమాసాశ్చ అని చెప్పి మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వాలా, లేదా ఏకదేశ వికృతం అనన్యవత్ అనే న్యాయము ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా సరే వర్తిస్తుందా? అది పాయింట్. అంటే ఇక్కడ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత మనము విభక్తి ప్రత్యయాలు అన్ని లోపం చేసాం కానీ అది ప్రాతిపదికే కదండి. ఇంకా మళ్ళీ ఇంకా చేంజెస్ ఏముంది? నాకు అదే అంటే పొజిషన్స్ మార్చాం కదండి. ఇప్పుడు మార్చింది మనము పొజిషన్స్ మార్చినప్పుడు వర్ణ క్రమం మారిపోయింది కదా. అంటే మనం ఉపసర్జన సంజ్ఞ దేనికి ఇచ్చామో అది పూర్వ ప్రయోగం అవుతుంది కానీ ఏమి అవదండి. అది ప్రాతిపదికే. అది ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత సమాసం చేస్తాము, సమాసం చేసిన తర్వాత మనకు ప్రాతిపదిక సంజ్ఞ కూడాను వచ్చింది. ఇది ఓకే, అంటే మనం ఆర్డర్ మార్చాలని అంటారా? ఆర్డర్ మారిస్తే మనకి ఇక్కడ వర్ణ క్రమం మారుతోంది కదా, సో ఇక్కడ వికారాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. ఏం మారిందండి? వర్ణక్రమం ఏం మారిందండి? అంటే ఇప్పుడు గో గర్భిణి అనే వర్ణక్రమానికి గర్భిణి గో అనే వర్ణక్రమానికి తేడా ఉంది కదండి. గర్భిణి గో అని మనం ఎలా చెప్తాం? అలా చెప్పలేం కదా.
ఎందుకంటే గో ఆహా, జాతి అంటే కదా. విగ్రహ వాక్యము నాకు ఇది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఉంది. విగ్రహ వాక్యము మన ఇష్టం కదండి. ఉపసర్జనం ద్వారానే రూల్ ఫిక్స్ చేస్తాం. ఓ విగ్రహ అవును. వాక్యంలో అవును. మనం గర్భిణీసు గోసు రాసుకోవచ్చు, లేదా గోసు ఉమ్. గర్భిణీసు కూడా రాసుకోవచ్చు. రావచ్చండి. అక్కడ మనకేమీ రెస్ట్రిక్షన్ లేదు కదా. ఓకే, ఇలాగే ఉమ్. చేసుకుందాం. గర్భిణీసు గోసు అని అలౌకిక విగ్రహ వాక్యం చేసాము. ఇప్పుడు చతుష్పాదో గర్భిణ్యాహ అనే సూత్రం చేత సమాసం చేశాము. ఉమ్, సమాసం చేసిన తర్వాత ఇప్పుడు సమాస సంజ్ఞ వచ్చిన తర్వాతే మళ్ళీ ఉపసర్జన సంజ్ఞ ప్రిఫిక్సర్ లోకి వస్తుంది. తర్వాతే ఉమ్, మనకు ప్రాతిపదిక సంజ్ఞ అంటే సమాసము అన్న బ్రాకెట్ లో చేసుకుంటాం అన్నమాట. ఇది ఈ ప్రాకడ సమాసము అన్నది వచ్చింది, సంజ్ఞ వచ్చేసి ప్రాతిపదిక. సమాస సంజ్ఞ రాగానే ఏది పూర్వంగా ఉండాలి, ఏది పరంగా ఉండాలి అన్నది. పూర్వపదం ఏంటి, ఆ, పరమపదం ఏంటి, నెక్స్ట్ ఉపసర్జన సంజ్ఞ. క్వశ్చన్ కూడా అక్కడికి వచ్చాను నేను. నెక్స్ట్ ఆ, క్వశ్చన్ కూడా అంటే ఆ, ఇప్పుడు మనకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే, మనం ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చి లుక్ చెప్పేసి అప్పుడు ఉపసర్జనం చేసుకుని పూర్వ ప్రయోగము అదే చేసుకున్నప్పుడు చేంజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఆ, ఒకవేళ ఈ ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అన్నది సుప్పులకు లుక్ అంటే ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వకుండానే ఆ సముదాయానికి అంటే సమాసం చేసిన వెంటనే ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జనం పూర్వం అని ఆ, చెప్పేసుకుని అప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చుకుంటే ఎగ్జాక్ట్లీ బెటర్ ఎగ్జాక్ట్లీ వేనా? అదే అండి, అలాగే ఆహా. చేయాలండి, అదే చేయాలి. ఉమ్. చాలా మంది అట్లానే చేస్తారు. ఆహా. ఉమ్, నేను అదే మీకు అడుగుదాం. సరే, అది చేస్తే అండి మీకు ప్రాబ్లం ముందు రాదండి. సమాసం వచ్చిన ఉపసర్జన తర్వాత సంజ్ఞ చేసిన తర్వాతే సుబోధాతు ప్రాతిపదికేవో చెప్తారు. ఆ, అంటే నాకు ఈ గోగర్భిణిలో నాకు చాలా ఇష్యూగా అనిపించింది. ఇంకొక విషయం తెలిసి కూడా ఇష్యూలా అనిపించింది. అది రాజేష్ గారు ఏమన్నారంటే ఒక వీడియోలో ఈ ఏకదేశ వికృతం అనన్యవత్ అన్న చోట ఆ వికృతం కూడా అర్థమాత్ర వికృతం అయి ఉండాలి అని చెప్పారు. ఒక వర్ణం. మరి ఒక వర్ణం ఇక్కడేమో కూడా కాదు, అసలు అర్థం వర్ణాలు మాత్రం. కాదు కదా, ఇది మొత్తము టోటల్ డిఫరెంట్ కదా, వర్ణ క్రమమే మారిపోయింది కదా. మరి అప్పుడు ఎలా కుదురుతోంది? ఇది కుదరట్లేదు అంటే డెఫినెట్లీ మనం నెంబరింగ్ పరంగానే వెళ్ళాలి. నెంబరింగ్ పరంగా వెళ్తే ఉపసర్జనం పూర్వము అవన్నీ సుపోధాతు ప్రాతిపదిక కన్నా ముందరే చెప్పు ఉంటారు మోస్ట్లీ. ఒక్క నిమిషం, మీరే ఒకసారి రాజేష్ గారిది ఇది పంపించారు కదా, రూపసిద్ధి ఫస్ట్ లో పంపించారు నేను సమాసాలు మొదలు పెట్టినప్పుడు. అవును, అక్కడ ఏ ఆయన క్రమంలో ఇలాగే ఉందండి? మొదలు పెట్టారు. అంటే ఆయన ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చిన తర్వాతే చెప్పినట్టున్నారు. అప్పుడు చూద్దాం. ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చినా కూడా అండి అక్కడ మళ్ళీ మనం ఉపసర్జన సంజ్ఞ ఇచ్చి మార్పులు చేసుకోవచ్చు అండి. సుప్పులకు లోపం చేయకముందే చేస్తే కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. కన్ఫ్యూషన్ ఒకటి, అందులో నాకు అది ఇంకొంచెం వ్యాలిడిటీ కూడా ఉందేమో అనిపించింది. అంటే సుప్పులకు అంటే లోపం ఇప్పుడు చేయకముందే ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతాన్ని చేసి అప్పుడు చేసేసుకుంటే కూడాను మనకి కన్ఫ్యూజన్ అంటే రాదు. లైఫ్ ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుంది. అవునండి. సంజ్ఞలు ఇచ్చేసుకుని అప్పుడు ప్రాతిపదిక సంజ్ఞకి ఇచ్చుకున్నాం అంటే ఆ, ఇంకా ఆమ్గా సుప్పులకు లుక్కు చెప్పుకుంటాము. అవి ఎలాగో మనకి ప్రాబ్లం కాదు, అవయవ రూపంలో ఉన్నాయి, అవయవాలు పోయాయి అని చెప్పి ఇంకా మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు కూడా. అంటే ఇలా చెప్పుకోవచ్చు. ముందు సమాసము గర్భిణీ అసౌ ఏంటి గోస అని చెప్పుకున్నాం. గర్భిణీసు గోసు అని చెప్పుకున్నాము. ఇప్పుడు చతుష్పాదో గర్భిణ్యాహ అని చెప్పేసి మనము సమాసం చేశాము. ఈ ఎప్పుడైతే ఈ సమాస సంజ్ఞ పొందిందో వెంటనే చతుష్పాత శబ్దానికి ఇది జాతి కదండి, అందుకని ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతము చేసిన తర్వాత సమస్త పదం ఒకటి వచ్చింది కదండి మనకు. ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది కాబట్టి విభక్తి ప్రత్యయాలకు లోపం ఇప్పుడు చెప్పుకుంటే మనకు లైఫ్ ఏ ప్రాబ్లం లేదు. అది ఎలాగో నెంబరింగ్ కూడా బాగానే సరిపోయింది అనిపిస్తోంది. ఎందుకంటే అది 1, 2లో ఉంది, ఏది ఉపసర్జన సంజ్ఞ ఇచ్చేటటువంటిది. ఈ సుపోధాతు ప్రాతిపదిక 2, 4లో ఉంది. 2, 4 2, 4 81 సుపోధాతు ప్రాతిపదిక యోహ. సో మనకి ఆర్డర్ కూడా సరిపోయింది కదా ఎట్లాగూ. సో అయితే కొంచెం మార్చుకుందాము. సమాసం తర్వాత ఉపసర్జన సంజ్ఞ, పూర్వ ప్రయోగము, తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్, ఇంకా సంహిత కార్యాలు. అంటే మీకు సూత్రం చూడండి,
ఆ ఉమ్, సూత్రంలోను ఏంటి గర్భిణి అన్నది దీనిలో చతుష్పాద ఏ, ఆ జాతి చెప్పారు కదా. ఇప్పుడు ఉమ్, జాతి ప్రథమలో ఉంది మనకి, అందుకని దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అవును అవును అవును. ఉపసర్జన సంజ్ఞ వస్తే మనకి ఎక్కడ ప్లేస్మెంట్ ఏలో మనకు క్లియర్ గా తెలిసిపోయింది ఇప్పుడు. అదే అంటున్నా, అందుకనే మనం ఆ ప్లేస్మెంట్ లో ఒకవేళ మార్చుకున్నా సరే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే మన అష్టాధ్యాయి క్రమంలో వెళ్ళినట్టు ఉంటుంది. ముందర అవును. సమాస సంజ్ఞ, ఉమ్, ఉపసర్జన సంజ్ఞ, పూర్వ ప్రయోగము, ఉమ్, సుప్పుల తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్కు, ఉమ్, తర్వాత విశేష కార్యాలు అంటే ఇప్పుడు ఏమైనా అదే ఈ పుంవద్భావాలు అవి ఏమైనా ఉంటే ఆ పుంవద్భావాలు చేసుకోవడము, తర్వాత సంహిత కార్యాలు. ఉమ్, ఉమ్. అవునండి. ఆ సంహితలో కూడా ముందర సపాది ముందర లాస్ట్ లో త్రిపాది. ఎగ్జాక్ట్లీ అదే అండి ఆర్డర్, అదే అండి ఆర్డర్. అంటే ఇది నాకు ఇది వరకు తెలియదు. అంటే నేను ఎంతసేపటికి ఓకే అక్కడ కొంచెం అటు ఇటు చేంజ్ అయినా ఏకదేశ వికృతం అనన్యవత్ ఉంది కదా, సేవ్ చేసేస్తది అని అనుకున్నా. కానీ మొన్న ఏదో వీడియో ఏదో క్యాజువల్ గా దేని గురించనో వెతుకుతూ ఉంటే ఆయన చెప్పారు అర్థమాత్ర కాలం అంటూ. అమ్మో ఇదేంటి అర్థమాత్ర కాలం అంటే అప్పుడు మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆర్డర్ తప్పినట్టే కదా. అంటే ఏకదేశ వికృతం అనన్యవత్ అనేది కేవలము ఒక వర్ణము, దాన్ని అటు ఇటు చేసినప్పుడే ఆ రూపం అలాగే తీసుకోవచ్చు అని చెప్తారు. అదే అంటున్నారు కదా మీరు? అదే అన్నారండి ఆయన. దానికి ఏదో ఒక రీజనింగ్ కూడా ఇచ్చారు, కాకపోతే నేను ఇంకా అంతవరకు చూడలేదు. జస్ట్ ఈ ఒక్క పాయింట్ అయితే గమనించాను. అంటే ఒక ఒకటి హ్రస్వం, ఒక చూడండి, ఈ దీర్ఘము, అవంగాదేశాలు మహాప్రాణం, తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. ఉమ్, ఆగమాలు ఆదేశాలు వచ్చినా కూడాను అది అదే ప్రాతిపదికే కదా, ఇంకేం మార్పు వస్తుంది ఏమీ కాదు కదా. ఉమ్, అంటే ఒక తోక తెగిన అన్నది ఒక వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. కుక్క కాకుండా పోతుందా, ఏ గాడిదో గుర్రమో అవును అవ్వట్లాగా అని అంటారు. అవును దాని నెత్తి మీద ఏదో ఒక టోపియో ఏదో పెట్టాము, పెట్టినంత మాత్రాన అది కాకుండా పోతుందా? అవును. కాకపోతే ఆయన ఇంకొకటి ఏదో అంటే న్యాయశాస్త్రంలో ఇంకొకటి ఉందట దీనికి కౌంటర్. ఆహా అంటే ఇప్పుడు 4 కాళ్ళు లేకపోతే ఒక మొహము లేకపోతే ఒక తోక ఉంది కదా అని చెప్పి, అంటే తోక లేకపోయినా ఇప్పుడు కుక్కని పట్టుకుని కుక్క అని అన్నా సరే, ఇప్పుడు కుక్కలో కొన్ని అవయవాలు తీసేస్తే అది పూర్ణంగా కుక్క అవ్వదు. ఓకే, మనం న్యాయం జోలికి వెళ్ళొద్దండి. అది ఎక్కడో నేను అంటే దాన్ని చెప్తూ ఆయన ఈ లిమిటేషన్ చెప్పారనమాట. ఏకదేశ వికృతం అనన్యవతకు కూడా లిమిటేషన్ ఉంది. ఏది పడితే అది పట్టుకెళ్ళి మనం మార్చేసుకుంటే అది ప్రాతిపదిక కింద మిగలదు. అందుకని అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, అవునా మరి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉందా అని. నిన్నే చూసాను నేను. ఇప్పుడు మనకు అందుకని ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, సాల్వ్ అయిపోయింది, ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఉపసర్జన సంజ్ఞ ఇచ్చేసామంటే గొడవ లేదు, గొడవే లేదు ఇంకా. ఓకే యా మీరు అన్నట్టు ఆర్డర్ కూడా ఉందండి. ఏదో గర్భిణీ గో అని చెప్పి మళ్ళీ అక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ అసలు పూర్తిగా మారిపోయింది కదండి వర్ణక్రమము. అదే అందుకని మనం సమాసం రాగానే ఉపసర్జన సంజ్ఞ ఇచ్చేసి ప్లేస్మెంట్ అని అంతే ప్లేస్ లో అది మార్చేద్దాం. పెట్టేసామంటే బాగుందండి. అంటే ఏమి ఇది అర్థమే కాలేదు. అంటే ఇది యాక్చువల్లీ మనం మొదలు పెట్టినప్పుడే రాజేష్ గారు ఇలా చెప్పారు కదా అని ఇదే ప్యాటర్న్ లో ఫాలో అయిపోయాము. కాకపోతే మధ్యలో ఈ లెక్కన నేను గమనించలేదు, ఆయన మార్చేసుకుని ఉంటారు ఆయన చెప్పేటప్పుడు. అంటే ముందర ఉపసర్జనానికి పోన్లేండి, మనం ఎండింగ్ లో అయినా మార్చుకుంటున్నాం, మొదటి పాదానికి ఎండింగ్ లో వచ్చాం. మరి తెలుగు బుక్స్ లో ఎట్లానే ఉంటుందండి రఘు సిద్ధాంతం. మామూలు హిందీ వాటిల్లో మాత్రం సుక్కులు తర్వాతే లుక్ చెప్తారు, ఉపసర్జనం చేసిన తర్వాతే లుక్ చెప్తారు. తెలుగులో ఈ పిల్లల వాళ్ళ దాంట్లో మటుకు ఇప్పుడు మనం చేసిన విధానంగానే ఓకే రెండు విధాలుగా ఉంది. అదేలేండి, అంటే ఇప్పుడు రాంగ్ రైట్ కన్నా కూడా ఏది బెటర్ వేనో తీసుకుంటే బెస్ట్ కదా, మళ్ళీ మనం డౌట్ పడకుండా. మనం ఫస్ట్ లోనే కన్ఫ్యూజన్ వస్తుందండి, ఇలాగే వెళ్దామని అనుకున్నాం, సమాసాలు ప్రక్రియ మొదలు పెట్టినప్పుడే అనుకున్నాం.
ఉపసర్జన ఎక్కడో సంజ్ఞ కొంచెం చేసేద్దామని. అంటే మధ్యలో ఇప్పుడు అదే ఎక్కడో మన కొంచెం డీవియేట్ అయ్యాము, దాని మూలన ముందరికి వెనక్కి అయింది అది. అంటే ఇప్పుడు ఉపసర్జన సంజ్ఞ ఫస్ట్ చెప్పుకుందాం అంటున్నారా? సమాసం అండి. ఫస్ట్ సమాస సంజ్ఞ ఆ, అయిపోయిన తర్వాత ఉపసర్జన సంజ్ఞ, పూర్వ ప్రయోగము, థర్డ్ స్టెప్, ఫోర్త్ ఓకే స్టెప్ ఓకే. ప్రాతిపదిక సంజ్ఞ, ఫిఫ్త్ స్టెప్ ఉమ్, సుప్పులకు లుక్, సిక్స్త్ స్టెప్ ఓకే. పుంవద్భావం ఏమైనా ఉంటే పుంవద్భావము, సెవెంత్ పునర్భావం. విశేష కార్యాలు ఏమైనా ఉంటే అవి, ఉమ్, ఇంకా అవి ఎయిత్ ఓకే. సంహితలో ఉన్న కార్యాలు. సరే. ఉమ్, అంటే ఏమైనా ఆదేశాలు ఉమ్, అవి ఉంటాయి కదా, ఇప్పుడు ఉత్తర పదానికి ఆదేశం ఉమ్, రావడం అవి అవన్నీ చూసేసుకున్న ఉమ్. తర్వాత లాస్ట్ లో సంహితలో కూడా ఈ సపాది సంహిత ముందర చేసేసుకుని లాస్ట్ లో త్రిపాది సంహిత. అంటే ఇప్పుడు సమాసము ఒక సుబంతము ఇంకో సుబంతంతో సమసిస్తుంది అని సమాసం చెప్తోంది, అంతే కదా. సమాసం అంతే. చేసాము, ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది, సుప్పులకు లుక్ చెప్పాము. ఇంకో వర్షన్ చెప్తున్నారండి, సుప్పులకు లుక్ వచ్చింది. అక్కడ ఒక సమాసం ఉంది. ఇప్పుడు ఆ సమాసంలో మనం విత్ ఇన్ బ్రాకెట్స్ బ్రాడ్ గా ఒక సమాసము అని ఇచ్చేసాము, దానికి సుప్పులకు కూడా లుక్ చెప్పేసాము. ఆ బ్రాకెట్ లో మనకు 2 పదాలు ఉన్నాయి. సుప్పులకు లుక్ చెప్పినా కూడా 2 పదాలే కదా. ఇప్పుడు ఆ కండిషన్ లో కూడా హిందీ పుస్తకాల్లో అన్నట్టు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, ఆ సుప్పులకు లుక్ ఇచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంటున్నారు ఉపసర్జన సంజ్ఞ దేనికి వచ్చింది అన్నది, అప్పుడు చూసుకుంటున్నారు వాళ్ళు. చూసుకొని ఆ రూపం అలా తయారైన తర్వాత అంటే ఎవరున్నా ఏకదేశ వికృతం అనన్యవత్తే స్వీకరిస్తున్నారు దాన్ని డెఫినెట్ గా. ఇంకా అక్కడ అర్థమాత్ర కాలము ఇలా ఏమీ చూడట్లా, మనకు తెలిసిన కుక్కలేని అదే తోకలేని కుక్క మాత్రమే తీసుకుంటున్నారు అందరూ. అంతే అంతే. ఓకే. అంటే ఇప్పుడు 2 పదాల్లో ఉపసర్జన సంజ్ఞ చెప్పి పూర్వనిపాతం ఏది చెయ్యాలి అన్నది అప్పుడు డిసైడ్ చేస్తున్నారు. నేను అంటున్నది ఏంటంటే, వేరేవన్నీ పండితులు అవన్నీ పక్కన పెట్టేసాడు, వాళ్ళందరూ ఏం చెప్పారు అని కాదు. మనం ఇప్పుడు బిగినింగ్ మనం నేర్చుకుంటున్నాము. సో మనం సుప్రత్యయాలు తీసిన తర్వాత ఇక్కడైతే రెండిట్లకి ఉంటుంది, ఇక్కడ ఇది డిఫరెంట్, రెండిటికి సు అన్నదే ఉంటుంది. మనకు వేరే తత్పురుష సమాసాలు అన్ని వేరే చెప్పుకున్నాం చూడండి. అక్కడ ప్రథమలో చెప్పింది ఏంటి విగ్రహవాక్యంలో అన్నది వెతుక్కొని అప్పుడు దానికి ఉపసర్జన సంజ్ఞ ఇచ్చుకోవడం. తెలియని వాళ్ళండి, బిగినర్స్. అవును. కానీ ఎలా అన్నా ఇప్పుడు మనకి మీరన్నట్టు ఉపసర్జనము అన్నది మనం ముందర చెప్పేసుకుంటే ఇప్పుడు మనం వెతుక్కునేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది కదా, ఎందుకంటే ప్రథమాల విభక్తి కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది లోపించేశాక అలవాటు పడిపోతే టప్మని మనకు తెలిసిపోతుంది. మళ్ళీ మనం సూత్రం నుంచి దాన్ని చూడాలి అంటే ఆ ప్రత్యయం లోపించినా దాని పై స్టెప్ లో చూసుకుని అలౌకిక విగ్రహవాక్యం చెక్ చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. దాని బదులు ఇది బాగుంది, ఉపసర్జన సంజ్ఞ ఇచ్చేసి మళ్ళీ తర్వాత సుప్పులకు లుక్ చెప్పుకుంటే మనకు ప్రాబ్లం లేదు. అంతే. సో ఇది అంటే ఈ సూత్రంలో అయితే ఇంతే, ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చతుష్పాది జాతి వాచకము గర్భిణి అనేటటువంటి సుబంతంతో సమానాధికరణంలో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అంతే. అది గోగర్భిణి, అలాగే అజగర్భిణి అంటే అజాచ అసౌ గర్భిణీ చ, పుంవద్భావం వచ్చి అజగర్భిణి అయింది. ఇక్కడ అవ్వకూడదు, ఇక్కడ అవ్వట్లేదు అని చూపిస్తున్నారు. ఇహ మా భూత కాలాక్షి గర్భిణి అంటే నల్ల కన్నులు కలిగినది అని చెప్పారు కాలాక్షి అని, కానీ అది ఒక జాతివాచకమే అవ్వలేదు, ఫస్ట్ గుణవాచకమే కదా. సో అక్కడ జాతివాచకం అవ్వలేదు కాబట్టి ఇక్కడ సమాసం లేదు. అలాగే స్వస్తిమతి గర్భిణి, అది కూడా స్వస్తిమతి అంటే కళ్యాణమతి అన్నట్టు. సో అక్కడ మనకి పేరులాగా నువ్వు తీసుకోవచ్చు, లేదా గుణవాచకం లాగా కూడా తీసుకోవచ్చు. అంటే కళ్యాణ శుభప్రదమైనది అని చెప్పేలాగా కూడా తీసుకోవచ్చు, కానీ జాతివాచకం అయితే కాలేదు కాబట్టి సమాసం లేదు. అలాగే ఇక్కడ జాతివాచకం అనే చెప్పచ్చు కదా, మరి ఇప్పుడు చతుష్పాద జాతివాచకము అని చతుష్పాద అని చెప్పాలం ఎందుకు అంటే, కేవల జాతివాచకం అయి ఉంటే ఈ బ్రాహ్మణి గర్భిణి అనే చోట కూడా సమాసం వచ్చి ఉండేది. దాన్ని నివారించడం కోసం కేవలము చతుష్పాద జాతివాచకాలకు మాత్రమే గర్భిణి అనే
సుబంతంతో ఈ సూత్రం చేత సమాసము. ఇక్కడ చతుష్పాద అన్నది జాతివాచకంగా గ్రహించాము కాబట్టి మనకు కొంత క్లారిటీ వచ్చింది కదండి. ఉమ్, ఉమ్, అవును. అంతే. ఇంకా నెక్స్ట్ మొత్తం గణమంతా నిపాతనం చేశారు. మయూర వ్యంసకాదయశ్చ. ఆయన మనం 3 minutes లో ఏం చెప్పుకోగలమండి. ఏం అంటే ఇది మొదలు చాలా పెట్టండి. ఉన్నాయి ఇందులో పదాలు. జస్ట్ ఊరికే మొదలు పెట్టండి మళ్ళీ. ఓకే, ఇది అఫీషియలీ లాస్ట్ సూత్రం కర్మధార్యులకి, అలాగే ఈ పాదానికి కూడా 2:1:72 ఈ పాదంలోని చివరి సూత్రము, అలానే సమానాధికరణంలో కూడా చివరి సూత్రం. మయూర వ్యంసకాదయశ్చ అంటే మయూర చాలా వ్యంసకాది గణంలో ఉన్నటువంటి సుబంతాలన్నీ కూడా తత్పురుష సమాసం కింద, అదే సమానాధికరణ తత్పురుష సమాసం సంజ్ఞ కలిగినట్టుగా నిపతించబడినాయి. సముదాయం పరంగానే నిపతించారు. అలాగే ఇక్కడ మనకి మయూర వ్యంసకాదయ చ అని చెప్పి అక్కడ చ అన్నది అవధారణార్థము. అంటే ఈ సముదాయంలో నిపతించబడిన వాటికి కేవలము ఈ సమాసం మాత్రమే, మళ్ళీ వీటితో ఇంకా ఇంకొక సమాసము ప్రాప్తించదు. అంటే పరమశ్చ అసౌ మయూర వ్యంసకశ్చ అని చెప్పి మళ్ళీ మనము అదే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత ఇక్కడ సమాసం చేద్దాము అంటే పరమ మయూర వ్యంసకః అనేటటువంటి ఇంకొక సమాసము రాదు. అంటే ఇవి వేరే సుబంతాలతో సమసించవు అని చెప్పడం అన్నమాట. అలాగే దీంట్లో మనకి కామన్ గా ఉండేవి చూడొచ్చు మనం ఇప్పుడు. మయూర వ్యంసకః అండ్ వ్యంసకః అంటే ధూర్తః అన్నమాట, చీటర్. సో ఇక్కడ మయూరశ్చ అసౌ వ్యంసకశ్చ ఒక పక్షం వారిది, ఇంకొక పక్షం వారు మయూరః ఏవ వ్యంసకః, 2 పక్షాలు ఉన్నాయి. ఎలా ఉన్నా ఇప్పుడు మనకి మయూరశ్చ అసౌ వ్యంసకశ్చ అన్నప్పుడు ఇది నిపతించటానికి మయూరాకి పూర్వ ప్రయోగం కోసం నిపతించారనమాట. ఇది వ్యంసకః అనేది మనకి విశేషణం కదా, మయూరః అనేమో విశేష్యం. కాబట్టి విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసానికి ప్రాప్తి ఉంటే అప్పుడు వ్యంసకాకి పూర్వ ప్రయోగం వచ్చి ఉండేది. కానీ ఇక్కడ మనకి మయూరాకి పూర్వ ప్రయోగం నిపతించడం కోసము ఈ సముదాయం మొత్తాన్ని నిపతించారు. అంటే ఇక్కడ పూర్వ ప్రయోగం నిపతించినట్లు అయిందనమాట. అలాగే ఛాత్ర వ్యంసకః, ఛాత్రశ్చ అసౌ వ్యంసకశ్చ ఇంకొక పక్షం ఛాత్రః ఏవ వ్యంసకః. ఇక్కడ కూడా వ్యంసకః అనేది విశేషణము, ఛాత్రః అనేది విశేష్యము. కాబట్టి విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేత ఈ సమాసం సిద్ధించినట్లయితే అక్కడ వ్యంసకః అనేటటువంటి విశేషణానికే పూర్వ ప్రయోగం వచ్చి ఉండేది. ఇక్కడ ఛాత్రకి పూర్వ ప్రయోగము నిపతించారనమాట. కాంబోజముండః, ఇది న్యాసంలో వీళ్ళు దీన్ని ఉపమాలో తీసుకోమని చెప్పారు. కాంబోజః ఇవ ముండః, అలాగే యవనః ఇవ ముండః అని చెప్పి ఇక్కడ నిపతించడానికి మనకి సమాస విధాయక సూత్రంతోనే వస్తున్న స్వర విధి కోసం నిపతించారట. ఇక్కడ స్వర విధానము అంటే సమాస విధాయక సూత్రంతో కావాల్సి వచ్చినటువంటి స్వర విధానం రావట్లేదు. అందుకని స్వర విధి కోసము ఇది తత్పురుష సమాసం, సమానాధికరణ తత్పురుషలో స్వర విధి కోసం నిపతించారు. ఈ యవనహం ఇవ ముండః కూడా అంతే, స్వర విధి కోసమే నిపాతనం. తర్వాత ఛందసి, హస్తే గృహ్య, పాదే గృహ్య, లాంగలే గృహ్య, పునర్దాయ. ఇక్కడ అసలు మనకి అలా అయితే నేను మళ్ళీ శ్రీరామ జయరామ జయ జయరామ క్లాస్ చేసే ముందు ఇంకొక చిన్నదండి, ఈ కిం పురుష అనేది చూడండి. కిం పురుషులని చదివాం కదా,
సమాసం ఎలా అయిందో తెలుసా అండి? ఏ సూత్రం చేత అయిందా అండి? కుత్సితార్థంలో అండి. ఎందుకంటే వాళ్ళ మొహము కిం- అస్పముఖ ఏం అంటారు. పురుష కిన్నెర్లండి, కిం పురుష, కింకర్లు కిం పురుషులండి. ఇది గంధర్వులు కిన్నె కిం పురుషులు, కిన్నెర కెంపురుషులు అంటారు కదండి. కిన్నెర కిం ఆ, పురుషులు ఆ. అంటారు కదా. కిం నరహ కిం పురుష అది అది కిన్నెర. ఇది కుత్సితాని కుత్సనహేన సూత్రం. కుత్సితానికి వస్తున్నాయి. కిం చేపేనా లేదు కుత్సితాను. అది అంటే ఏదో ఒకళ్ళకి గుర్రం మొహం మనిషి శరీరం అలా తట్టించుట ఏదో ఉంటుంది. అవునండి. కుత్సిత పురుష, పురుష కిం పురుష. కిం కిం చేపే. మా కిం క్షేపలో చూసామండి ఇది. కిం లేదు, పురుష. నేను నిన్న ఇది మేఘదూతం చూస్తూ ఉన్నాను. చూస్తే నాకు ఇది కనిపించింది. ఓకే, క్లాస్ లో షేర్ చేసుకున్న సమాసం ఇలా అయింది. మనము అయితే నేను వేరే ఎక్కడన్నా చూసాను. అని అన్ని చోట్ల అలా లేదండి. కిం వచ్చిన చోట్ల అలా కింకర అని ఒక పదం ఉంది. అది లేదండి, ఇది మాత్రం సమాసం ఎలా ఇది అయింది మాత్రం. అన్నది ఇచ్చారు. అది ఆ కింకర వేరనుకుంటాను. వేరే కిం కరోతి ఇది పృచ్చతి సహ కింకర. కిం కరోమి కింకర, సారీ ఆ కింకర కిం వేరు. కరోమి అడుగుతూ ఉంటాడు వాడు. నేనేం చేయాలి నేనేం ఉమ్. చేయాలి నేనేం అడుగుతూ చేయాలి, ఉంటాడు ఏం కాబట్టి చేయాలి. కింకరుడు. ఆ. కిం కరోమి ఇది పృచ్చతి సహ కింకర. నిన్న మనకి ఏదో చాలా సీరియస్ డౌట్ వచ్చి రాజన్ గారిని చాలా సార్లు అనుకున్నాం కదండి. ఏంటండి ఇప్పుడు అది మర్చిపోయాను నేను. నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అండి మనం చాలా సీరియస్ చాలా సార్లు అంటే అనుకున్నాం. ఇక్కడ మనము వర్ణో వర్ణేన సూత్రంలో మనకి అది వ్యాఖ్యానాల exactly. పరంగా కేవలము ఒక అవయవ రూపంలో ఉన్నటువంటి వర్ణము సముదాయంలో ఉన్నటువంటి వర్ణంతో సమసిస్తుంది అనేటటువంటి అర్థాన్ని తీసుకొచ్చారు కదా. మరి అలాంటప్పుడు కృష్ణ శ్వేత నీల లోహిత అనేటటువంటి వాటిని మనము సాధు రూపాల కింద ఎలా చెప్తాము? మళ్ళీ ఎక్కడ చూసినా దీంతో వర్ణేన వర్ణో వర్ణేన అనే సూత్రం చేతే సమాసం చెప్తున్నారు. సమాసం అని చెప్తున్నారు. అండ్ లిటరల్లీ ఆ మీనింగ్ తీసుకున్నారా? ఒక వర్ణం ఇంకో వర్ణం తోటి సమసిస్తుంది అనేది, ఒక వర్ణవాచక శబ్దం ఇంకో వర్ణవాచక శబ్దంతో సమసిస్తుంది అని తీసుకున్నారా? లేకపోతే ఇంకొక సముదాయంలో ఇది కూడా ఒక వర్ణం అన్నది తీసుకున్నారు? నీలలోహిత అంటే ఎవరు? సూర్యుడా? కాదండి, ఈశ్వరుడు అండి. ఈశ్వరుడు. అంటే నిన్న ఒకటి దీంట్లో చూస్తే అమరంలో చెప్పిందని అన్నారు. అక్కడ ఏంటంటే షేర్ చేశాను చూడండి, అది పెట్టారండి అది గ్రూప్ లో. అది ఎన్ని పెట్టారో అర్థం కాలేదు కానీ ఏదో ఉంది ఇక్కడ. నీలశ్చ అసో లోహితశ్చేతి వర్ణో వర్ణేన అనే సూత్రం అక్కడ అన్వయము నీట్ గా ఇచ్చారు. నీల కంటే లోహితశ్చ కేశేషు ఇది స్వామి. అంటే మనం అర్థం చేసుకున్నాం. ఎర్రటిది కేశాలు గలవాడు. అంటే ఇప్పుడు ఆ సముదాయంలో ఈ నీలం అన్న వర్ణం లేదు కదా. నిన్న మన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇట్ వాస్ లైక్ దట్ కదండి. అంటే నిన్న దీన్ని బట్టే చూసుకుని అది చేంజ్ చేసుకున్నాం కదండి. అంటే అవయవ రూపంలో ఉంది. ఒకటేమో ప్రిడామినెంట్ గా ఉన్నటువంటి కలర్ లోహిత కలర్. ఒక అవయవ రూపంలో ఒక ప్యాచ్ లాగా ఉన్నది నీలం. అది కేవలము మనకి కంఠంలో కనబడుతోంది. అంటే అక్కడ అది ఒక పార్ట్ కాబట్టి అవయవ రూపంలో ఉంది నీలము. అక్కడ శరీరం మొత్తము మనం లోహితం లాగా తీసుకున్నాం. నిన్న మనం అలా అనుకున్నాము. ఇక్కడ చూడండి కేశే అన్నారు కదా, అందుకే డౌట్ వచ్చి నేను షేర్ చేశాను. నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఐ వాస్ బ్రౌజింగ్. నాకు ఇక్కడ కేశేషు అనేసరికి ఇక్కడ నేను నిన్న రాత్రి మీరు తర్వాత పెట్టాక నేను చూశాను. మనం శరీరం మొత్తం అని తీసుకుని ఓకేలే అనుకున్నాము, కానీ అలా కాదు కదా. ఇక్కడ మళ్ళీ కేశేషు ఉంది. అంటే మళ్ళీ ఇది కూడా ఒక భాగంలోనే ఉంది. అందుకని అక్కడే డౌట్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది అది ఉంది అని తీసుకున్నారా? ఈ వర్ణం ఉన్న అంగము ఉంది, ఆ వర్ణం ఉన్న అంగం కూడా ఉంది అని చెప్పి తీసుకున్నారా? కేశం కూడా అంగము, కంఠం కూడా అంగము కదండి. అక్కడ ఈ కలర్
కృష్ణ శ్వేతకి ఏమీ చెప్పలేదండి. కృష్ణశ్చ శ్వేతశ్చ అంతే. అది ఎలా అండి నాకు అది అర్థం కాలేదండి. కృష్ణ శ్వేతం అన్నది ఏ విధంగా అది తీసుకోవాలి? అది ఉభయపది లాగా తీసుకోవాలండి. ఉభయపది అంటే ఉభయపది లాగానే. మీరు దానికి ఉదాహరణ జీబ్రా చెప్పారు కదా. ఆ, అంతే కదా. తెల్ల చారలు నల్ల చారలు అని చెప్పి తీసుకొచ్చారు. ఆ, దానికి ఏమైనా పేరుందా అండి? కృష్ణ శ్వేత అని ఏమైనా పేరుందా అండి దానికి, జీబ్రాకి? ఏమో తెలియదు. జీబ్రాకి అంటే జీబ్రాకి ఏముందో సంస్కృతంలో ఏమంటారు కదండి జీబ్రా అని? ఏదో అంటూనే ఉంటారు. ఏదో ఏదో అనే ఉంటారులేండి. ఏమో అదే ఉంటారు, చెప్పారు. మనకే తెలియదు. అప్పుడు లేదండి, సంస్కృతం అప్పటికి ఇంకా జీబ్రాలు ఇండియాలో లేవు. ఎప్పుడు ఆ. ఆఫ్రికా నుంచి జీబ్రాలు అదే. తీసుకురాలేదా? అలాగే అదే ఇక్కడ ఇంకొక పాయింట్ తెలిసిందండి. నీలలోహితలో మనకి అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇలా అన్వయం చెప్పారు. కాకపోతే మామూలుగా మనకి నీలలోహిత అంటే బ్రహ్మ బ్రహ్మ తపస్సు చేస్తూ ఇంకా సృష్టిని ఇంకా పెంచాలి అంటే ఆయనకి అప్పటి వరకు అందరూ కూడా ఈ బ్రహ్మ మానసపుత్రులు అట్లా పురుష శక్తి మాత్రమే వస్తోందట. స్త్రీ శక్తి ఆయన సృష్టించలేకపోతూ ఉంటే ఆయన తపస్సు చేస్తే అప్పుడు శివుడు ఈ నీలము లోహితము రెండు సగం సగముగా ఉన్నటువంటి లింగాకారంలో ఆ మస్తకం అంటే మొత్తం పూర్తిగా ఉండేటటువంటి లింగాకారంలో నీలము లోహిత వర్ణము రెండు పక్క పక్కన ఉండేటటువంటి రూపంలో ప్రత్యక్షం అయ్యాడట. ప్రత్యక్షం అయితే అప్పుడు సరే ఇందులో లోహిత రంగు ఏమో శివునికి ప్రతీక, శివశక్తికి, నీల రంగు ఏమో అమ్మవారికట. సో అందుకని నాలో ఉన్న నీల తత్వం అయినటువంటి శక్తి చూసుకుంటుంది, ఆ స్త్రీ శక్తిని చూసుకుంటుంది అని చెప్పారట. ఆ రూపము నీలలోహిత అంటారు. అంటే అక్కడ ఈక్వల్, అక్కడ నీల శక్తి అంటే అక్కడ ఆ శక్తులు రెండు సమానము అని. అంటే దీంట్లో భాగము కూడా గుర్తొస్తోందండి. అంటే దీనికి దానికి సంబంధం లేదండి. ఐఎమ్ నాట్ ఏ రిలీజియస్ పరంగా అవన్నీ ఏమి చెప్పట్లేదు. ఇన్ యాంగ్ అన్నది గుర్తొచ్చిందండి. ఇన్ యాంగ్ అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తారు కదండి. అదే అది కూడా బ్యాలెన్సింగ్ అది కూడా కావాలని అంటారు కదా. మనము స్త్రీ అని వాస్తులో అది చాలా ఇంపార్టెంట్ కదా. నాకు అది గుర్తొచ్చింది. యంగ్ అండ్ యాంగ్ అంటే వాళ్ళ నీరును ఇది వాళ్ళకి చాలా చోట్ల నీరు ఎక్కువగా ఉంటుంది చైనీస్ వాటిల్లో. నీరు ఉండాలి, ఇందులో నీరు ప్రవహిస్తూ ఉండాలి, ఇలా ఈ విగ్రహాలు ఇవన్నీ అలాగే వచ్చాయి కదా. వాళ్ళ వాస్తు అంతా కూడా యంగ్ అండ్ యాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ బాడీలో కూడా అండి ఎనర్జీ ఫ్లో, బాడీలో కూడా యంగ్ అండ్ యాంగ్ అవే శక్తులు ఉన్నాయని చెప్తారు వాళ్ళు, అవే శక్తులు ఉన్నాయని చెప్తారు. కూడాను బేస్డ్ ఆన్ దట్. ఆ పాయింట్ లో ఇది ఎక్కువ అవడం తక్కువ అవడం ఏదో అవుతుంటే ఏదో చేంజెస్ వస్తూ ఉంటాయి బాడీలో. అవి వాటిని కంట్రోల్ చేయడానికి ఆ పాయింట్ లో ప్రెషర్ అదొక పెద్ద అన్నది ఒక ఇదే అండి. చి అన్నది ఒక ఎనర్జీ ఫ్లో ఉంటుందండి బాడీలోను. సో అక్కడ ఒక పాయింట్స్ ఉంటాయి అన్నమాట. నాట్స్ బ్లాకేజెస్ ఉందంటే ఆ చి బ్లాకేజెస్ ఉన్నప్పుడు అంటే మనకు ప్రాణశక్తి అన్నాం అనుకోండి, అది వాళ్ళు చి అన్నారండి. చి. సో దాన్ని ఆ ఫ్లో ని బ్యాలెన్స్ చేయడానికి ఏ నొప్పి, ఏ ప్రాబ్లమ్, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా దే యూజ్ దోస్ పాయింట్స్. అక్కడ ఫ్లో ని ఆక్యుప్రెషర్ అండి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ కూడా అండి. పంక్చర్ భయపడే వాళ్ళకి ప్రెషర్. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్స్ అండి. దాని వెనకాల అంటే వాళ్ళ రీజనింగ్ డిఫరెంట్ గా ఉంది. కానీ ఇక్కడ మనకు నాడీ ఇది ఉంది కదండి, నాడీ అన్నది వాడతారు కదండి. అవును. ఎప్పుడు నరాలు అని అంటాం గానీ పైన కనిపించే వీన్స్ కూడా మనం నరాలు అంటాం కానీ కాదు, బ్లడ్ వెజల్స్. ఇంకొకటి ఏదో ఉంటుంది కదా. డాక్టర్ గారు ఉన్నారు, ఇటువంటి మాట్లాడాలంటే కొంచెం హెసిటేషన్ ఉంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో దేర్ కదా. తప్పు మాట్లాడితే కరెక్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్. అంటే వాళ్ళది అది గుర్తొచ్చింది ఇప్పుడు ఈవిడ చెప్తూ ఉంటే నీలలోహితకి. ఇంకొకటి ఏంటంటే ఏంటి, రెండు వర్ణాలు కలిసింది అనుకోండి, అప్పుడు కూడా ఇది వస్తుంది కదండి. ఏంటి ఇది నీలమును లోహిత వర్ణము కలిసింది అనుకోండి. ఒక
అంటే ఈ నీలము ఎరుపు కలిస్తే మనకి ఇంకొకటి వస్తుంది కదండి, ఇండిగో కలర్ ఏదో వస్తుంది కదండి, వైలెట్ వస్తుంది. వైలెట్ బ్లూ అండ్ రెడ్, బ్లూ అండ్ రెడ్ అయితే పర్పుల్. అంటే నిన్న డిస్కషన్ మనం అటువైపు తీసుకెళ్ళాము. ఒకటి ప్రిడామినెంట్, ఇంకొకటి దాంట్లో ఒక పార్ట్ అన్నట్టు. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే రెండు హాఫ్ హాఫ్ లో ఉన్నా సరే. నీలలోహిత అంటే వైలెట్ అని అర్థంలో వాడతారండి. అది కూడా చాలా అర్థాలు ఉన్నాయండి దానికి. ఎందుకంటే మనకి తెలుగు లో సైన్స్ అవలంగా చదివి ఉంటే గనక మీకు అల్ట్రా వైలెట్ రేస్ ని అతి నీల లోహిత కిరణాలు అని చెప్పి ఉంటారు. తెలుగులో చదివి ఉండాలి సైన్స్ అవలందని, వాళ్ళకి తెలుస్తుంది. అతి నీల లోహిత అని చెప్పి ఉంటుంది. ఖచ్చితంగా అల్ట్రా వైలెట్ రేస్. ఇప్పటికీ మన ఈనాడు పేపర్ లోని అల్ట్రా వైలెట్ రేస్ వల్ల భూమికి ప్రాబ్లం వస్తుంది, ఓజోన్ పొర పోతుంది అని అతి నీల లోహిత అని వాడతాడు వాడు అక్కడ. ఈనాడు ఇన్ఫ్రారెడ్ టర్మ్ ఏంటండి? ఇన్ఫ్రారెడ్ మర్చిపోయానండి నేను యాక్చువల్గా. మీరు అంటుంటే నాకు కూడా వెంటనే ఇదేంటి రెండు అటు ఇటు ఉన్నాయి కదా, ఇన్ఫ్రారెడ్కి ఏమైందండి? రక్త అని వాడారులేండి, అది కరెక్ట్ గుర్తుంది నాకు. రెడ్డికి రక్త అనే పదం ఉంది. జీబ్రాని వనగర్ధబహ అంటారటండి. వనగార్ధబహ. ఓకే. పరారుణ కిరణాలు అంటున్నారండి. పరారుణ కిరణాలు అంటున్నారు. పరారుణ కిరణాలు కరెక్ట్. ఇన్ఫ్రా కాబట్టి పరారుణ. జీబ్రాని చిత్రరాసభ అని కూడా అంటారు. చిత్రరాసభ అదే ఇచ్చారు, అది కూడా ఇచ్చారు. రాసభ, చిత్రరాసభ కూడా ఇచ్చారు. రాసభ అంటే గాడిద. అంటే ఎక్కువ కలర్లు ఉన్నవి అని అర్థం అవుతుంది కదండి. అంతే అంతే అంటే ఎక్కువ రంగులు ఉన్నది. చిత్రగు అని ఉంది కదా మనకి, చిత్రగావ. చిత్రగావ యస్య సహా చిత్రగుహు వస్తుంది తర్వాత సంవత్సరాలు. మీకు వీలైనప్పుడల్లా రండి రాజన్ గారు, వస్తే మేము మిమ్మల్ని ఇలాగ డౌట్లు అడిగి మిమ్మల్ని బొంబార్డ్ యూ విత్ డౌట్స్. నాకేం మీరే చెప్పారు ఆన్సర్, నేనే చెప్పాను. నేను చెప్పానండి, నేను చెప్పలేదు. నేను ఇంకా డైవర్ట్ చేశాను టాపిక్ ని. చైనా తీసుకెళ్లిపోయాను అందరినీ. చైనా ఈ మధ్య తగ్గింది, కానీ ఒక టైంలో చైనా వాస్తు చాలా బాగా నడిచిందండి ఇండియా. బాబు కొనుక్కోవడం, కాయిన్స్ కొనుక్కోవడం, లాఫింగ్ గుద్దాలు కొనుక్కోవడం, ఇవి వేలాడ తీసుకోవడం, మెడలో వేసుకోవడం, ఈ ఫౌంటైన్లు పెట్టుకోవడం, ఇవన్నీ ఒక టైంలో విపరీతంగా జరిగాయండి. పోయింది అయితే పోయింది. ఆ లాఫింగ్ మార్కెట్ చేసేవాళ్ళు. లేకపోతే నాణ్యం నోట్లో పెట్టుకున్న కప్ప కూడా చాలా పాపులర్ గా ఉండేది కొన్నాళ్ళు. అవునండి, ఇప్పుడు తగ్గింది. కానీ లాఫింగ్ బుద్ధకి ఆపోజిట్ ఏమిటో తెలుసా అండి మీకు?